शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। అమ్మా నమస్కారం అమ్మా. చూడాలి, మంచిగా మాట్లాడాలని గ్రహించానమ్మా. ఏ విషయమైనా పాజిటివ్ గానే చూడాలి, నెగిటివిటీని ఎక్కడికక్కడ కట్ చేసి అందులో కూడా పాజిటివ్ గా చూడాలని గ్రహించానమ్మా. అదే ఆచరణలో పెడుతున్నానమ్మా. నా పాదాభివందనాలమ్మా. అమ్మ నమస్తే అమ్మ. అమ్మ నిన్న పాఠంలో మీ అనుగ్రహంతో గ్రహించింది ఉన్నది బ్రహ్మం మాత్రమే, అన్యం లేదని చెప్పి దృఢ నిశ్చయంతో గురువులు చూపిన మార్గంలో సాధన చేసి మనసులో బ్రహ్మాన్ని ప్రతిష్ఠించుకుంటే ఇంకా అంతా బ్రహ్మమయమైపోయి ఎక్కడ ఎటువంటి భేదభావం లేకుండా అంతా పరమాత్మని దర్శించగలుగుతాను అని తెలిసిందమ్మా. బ్రహ్మ నాతో ఏది చేయించాలని నిర్ణయించుకున్నాడో ఎటువంటి ఆలోచన లేకుండా, సందేహం లేకుండా, ఇష్టాయిష్టాలు లేకుండా చేయటమే నేను చేయాల్సింది. భగవాన్ చెప్పినట్టు ఏది ఎలా జరగాలో అలా జరిగి తీరుతుంది, నాతో చేయించడమే బ్రహ్మ నిర్ణయం అయితే నేను చేసి తీరుతాను అని అర్థమైందమ్మా. నేను ఆచరణలో పెడుతున్నది మీ అనుగ్రహంతో బ్రహ్మం చేరటమే నా లక్ష్యంగా నేను చేసుకున్నాను కాబట్టి నిర్మలమైన మనసుతో ఇష్టంగా, నిష్టగా, దృఢంగా నామం చెప్పుకుంటూ మౌనంగా బాహ్యాన్ని సాక్షి మాత్రంగా చూస్తూ సమయాన్ని వృధా చేయకుండా నిరంతరం బ్రహ్మనిష్టలో ఉండాలని నిష్ట పెట్టుకుని అభ్యాసం చేస్తున్నానమ్మా. బ్రహ్మ లక్షణాలను ఆచరణలో పెడుతున్నానమ్మా. ఎక్కువ సమయం బ్రహ్మనిష్టలో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నానమ్మా. సాధ్యమంత ఎక్కువ సమయం అందులోనే ఉంటున్నానమ్మా. నామం చెప్పుకుంటానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నానమ్మా. పాదాభివందనాలమ్మా. శ్రీ గురుభ్యో నమః. అమ్మా పాదాభివందనాలమ్మా. అమ్మా ఈ పని చేయాల్సి వచ్చింది, ఇది నేను చెయ్యను, అది చేస్తాను అలాంటి ఇది ఆలోచన పెట్టుకోకుండా ఏది వస్తే అది చేయడమే నా పని అని ఇష్టంగా సంతోషంగా చేస్తున్నానమ్మా. అన్నీ ఆయనే బ్రహ్మమే చూస్తాడు, నేను మాత్రం నామస్మరణలో ఉంటాను, ఆయన ధ్యాసలో ఉంటాను అని బాగా అవగాహన వచ్చిందమ్మా. అదే అభ్యాసం చేస్తున్నానమ్మా. మౌనంగా సహనంగా ఉంటూ యథాప్రాప్తములు స్వీకరించడం అంతే. అప్పుడే నేను బ్రహ్మంను చేరుకోగలుగుతాను. అదే నిష్టలో ఉంటున్నానమ్మా. ఇంకా ఏదో కొత్తగా వస్తే నేను బ్రహ్మంను పొందుతాను అనేది ఆలోచన లేకుండా ఉన్నదే బ్రహ్మము, నేను బ్రహ్మము అనే ధ్యాసలో ఉండడానికి అభ్యాసం చేస్తున్నానమ్మా. పాదాభివందనాలమ్మా. అమ్మా నమస్తే అమ్మా. బాహ్యంలో ఏది ఎలా జరగాలో అలా జరిగి తీరుతుంది, అంతా బ్రహ్మనీతి ప్రకారమే అన్నది అవగతం అయిందమ్మా. మనుష్య ఆనందం అనేది క్షణికమే, బ్రహ్మానందం మటుకు శాశ్వతంగా మిగిలిపోతుంది. ఈ ఇంద్రియాలన్నిటినీ కూడా ఆ పరమాత్మ కోసమే వినియోగించాలి. ఇంకా పరుల యందు భేదభావాలు చూపించకుండా ఉండాలి, బ్రహ్మమునందే సుప్రతిష్ఠలం అవ్వాలి అన్నది అవగతమైందమ్మా. ఉన్నది, చేసేది, చేయించేది అంతా పరబ్రహ్మమే కాబట్టి నేను అది చేయాలి ఇది చేయాలి అని తాపత్రయపడకుండా బాహ్యంలో ఎవరిని దేనిని పట్టించుకోకుండా నిరంతరం శ్రద్ధాభక్తులతో నామజపం చేస్తూ ఉంటే ఆ బ్రహ్మస్థితిని సులభంగా చేరుకోవచ్చు అని అన్నది సద్గురువుల బోధల వల్ల అర్థమైందమ్మా. నేను అలాగే నిరంతరం నామజపం చేస్తూ ఆచరణలో పెడుతున్నానమ్మా, పెడుతూనే ఉంటానమ్మా. పాదాభివందనాలమ్మా. పాదాభివందనాలమ్మా. నిన్న లెసన్లో నాకు అర్థమైంది ఏంటంటే ఏదైనా బ్రహ్మ నిర్ణయించిందే జరుగుతుంది కాబట్టి మనం దేని మీద ఇష్టం అయిష్టం, దీనివల్ల సంతోషం, దీనివల్ల బాధ అనేవి మనం పొందకూడదమ్మా. మన విహిత కర్మ ఏదైతే ఉందో దాన్ని మనం చేసుకుంటూ వర్తమానంలో వెళ్ళిపోవాలమ్మా. సమయం వృధా చేసుకోకుండా బ్రహ్మాన్ని పొందే వరకు నామాన్ని ఇష్టంగా చేసుకోవాలని నమ్మానమ్మా.
ఇక మీదట ఎప్పుడు అలాగే చేస్తాను తల్లి. అమ్మ నమస్కారం అమ్మ. పరమేశ్వరుడి శరీరాన్ని ఇచ్చాడంటే ఈ ఉపాధి ఆ పరమేశ్వరుడిని ధ్యానం చేసుకోవడానికి అనేది ఒకటి అర్థమైందమ్మా. అందరూ కనిపిస్తున్నారు కానీ ఆ అందరిలో కూడా పరబ్రహ్మ ఉన్నారు అనేది చూడాలనేది నిన్న బాగా అర్థమైందమ్మా. ఆ యథాప్రాజ్ఞను స్వీకరిస్తూ ఆ వర్తమానంలోనే ఉంటూ ఆ పరమేశ్వరుని నామజపం చేసుకోవాలని బాగా అర్థమైందమ్మా. అదే ఆచరణ చేస్తున్నానమ్మా, చేస్తుంటానమ్మా. పాదాభివందనాలమ్మా. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం తల్లి, పాదాభివందనాలమ్మ. అమ్మ మీ అనుగ్రహంతో క్లాస్లో ఈ విధంగా అర్థమైందమ్మా. బ్రహ్మంలో ఉన్నప్పుడు మాత్రమే అంతటా బ్రహ్మభావంతో బ్రహ్మంని చూడగలుగుతాము అనేది తెలిసిందమ్మా. బాహ్యాన్ని వదిలే వరకు ఆ బ్రహ్మనామాన్ని ప్రయత్నపూర్వకంగా ఆ బ్రహ్మాన్ని పట్టుకున్నప్పుడు మాత్రమే ఆ బాహ్యాన్ని వదలగలము, వదులుతాము తప్పకుండా ఈ గురు మార్గంలో ఉంటే అనేది అర్థమైందమ్మా. నేను ఆచరణ అలాగే చేస్తున్నాను తల్లి. నాలో చెడు ఉన్నప్పుడే నేను ఇతరులోని చెడును అదే 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 గుర్తిస్తాను. అలా కాకుండా నాలో పూర్తిగా బ్రహ్మభావంతో మంచిని నింపుకుంటే అంతటా బ్రహ్మాన్ని చూడగలను. బ్రహ్మం అంటేనే మంచి, ఆనందం అనేది అర్థమైందమ్మా. ఈ ఉపాధి ఆ బ్రహ్మము తనను తెలుసుకోవడానికి ఇచ్చిందే. అందువల్ల నేను ఈ ఉపాధికి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వాలో, ఎంతవరకు అవసరమో నిలుపుకోవడానికి అంతే చేస్తూ సమయాన్ని వృధా చేయకుండా ఆ పరమాత్మలో సంపూర్ణంగా గడుపుతాను తల్లి. పదాభివందనాలమ్మా. నమస్కారం. మనకున్న సంపదలన్నీ కూడా ఆ బ్రహ్మం ఇచ్చిందే అని చెప్పి ఎప్పుడైతే మనం ఎప్పుడు ఎరుకలో ఉంచుకోవాలండి. అంటే సంపదలు అంటే డబ్బే కాదు, మనం చూసేది, తినేది, వినేది, చేసేది అన్నీ కూడా ఆ పరమాత్మ స్పృహతోనే మనం ఉన్నాం కనుక అన్నీ ఆయన ఇచ్చేమైన ఎరుకలో కనుక మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం చేసే పనులు కూడా అన్నీ మంచిగానే ఉంటాయి. అంటే సెకండ్ థాట్ ఇది చేయలేను, తప్పు చేశానేమో, వెనక్కి వెళ్ళిపోవడం, చూసుకోవడం, అసలు ఇటువంటివన్నీ ఏమీ లేదు అని చెప్పి నాకు మటుకు బాగా అర్థమైంది గురువుగారు. తర్వాత గురువు సమక్షంలో గురువు గారితో ఎంత వినయంగా మాట్లాడితే అంత ఇది బాగుంటుంది. తర్వాత గురు దక్షిణ అంటే కూడా మనం ఏదో అది చేయాలి ఇది చేయాలి అనేది కాకుండా గురువు చెప్పింది పాటిస్తూ తొందరగా బ్రహ్మాన్ని చేరుకుంటే మనం ఇచ్చే ఆనందమే గురువు గారికి ఆనందము. అదే గురు దక్షిణ లాగా అనిపించింది గురుగారు నాకు. తప్పకుండా నేను అదే ప్రయత్నంలో ఉన్నానండి. అది తప్పకుండా పొందాలని మీ ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నా గురువుగారు. పాదానుబంధనాలు గురువుగారు. అమ్మా నమస్కారం అమ్మా. అమ్మా ఈ జీవితం ఇచ్చింది ఆ పరమాత్మను తెలుసుకోవడానికని బాగా తెలిసిందమ్మా. అందుకని నిరంతరం ఆ పరమాత్మ ముందు ఉంటూ ఏది జరగాలో అదే జరుగుతుందని ఎప్పటికీ అలా గుర్తుంచుకుంటూ ఏ విషయంలో ఇన్వాల్వ్ అవద్దు, ఏదైనా సరే ఆ బ్రహ్మనియత ప్రకారం జరుగుతుందని తెలిసి కూడా మళ్ళీ నేను అని భావనతో దూరితే మటుకి కష్టాలు వస్తాయని బాగా తెలుస్తుందమ్మా. అందుకని అసలు నేను అనేదే పోవాలి, అసలు నేను లేనే లేదు, ఉన్నదే బ్రహ్మం కాబట్టి ఆ బ్రహ్మస్థితి తెలిసి కూడా చేస్తే ఇంకా దానికన్నా వేరే ఇది లేదు కాబట్టి ఇప్పుడు తెలిసిన తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉంటూ ప్రతి విషయం పట్ల అసలు పరమాత్మ తప్ప ఇంకా వేరే లేదని అదే ధ్యాసలో ఉంటే అసలు అలాంటివి చెయ్యలేము అని బాగా తెలుస్తుందమ్మా. ఇంకా ఎప్పుడు నిరంతరం ఆ నామం చెప్పుకుంటూ ఆ పరమాత్మనే ఉంటున్నానమ్మా. పాదాభివందనాలు. అయిపోయారు అందరూ? ఓకే, సరే. రాముల వారు తన యొక్క ఆ యొక్క బ్రహ్మ అనుభూతిని వర్ణన చేస్తున్నారు ఎలా ఉంది అని. హే ఆప్త గురు, తమ అనుగ్రహం చేత నేనిప్పుడు సందేహరహితుడన అయ్యాను. ఇప్పుడిక సమదృష్టిచే ఏది ఎట్లు నిర్వర్తించాలో అది అలాగే మా పితృదేవులు చెప్పినట్లు తమ సేవగా భావించి ఆచరిస్తాను. భోజనం, పానీయం, నివాసం ఇటువంటివన్నీ ఏది ఎట్లో అలాగే అగుగాక. వశిష్ఠుల వారు చెప్తున్నారు, రామచంద్ర
మహా సంతోషకరమైన విషయం. ఏ నిర్మల పదము సముపార్జించుకున్న తర్వాత ఇహ ఆపై శోకించడు. అంటే మనకి శోకం అనేదే ఉండదు అది పొందిన తర్వాత. అటువంటి పరమ పవిత్రము ఆది మధ్యాంతరహితమగు పదాన్ని నీవు పొందావు. సర్వదా సమరూపము, అతి విశాలము, దుఃఖరహితము, నిరతిశయ ఆనంద రూపమగు బ్రహ్మ పదమును స్వ అవలంబనం చేసుకున్న వాడివి అయ్యావు. శాంతమగు ఆకాశమున శాంత ఆకాశము ఏర్పడి ఉన్నదగుచున్నట్లు నీవు ఇప్పుడు సర్వదా సమరూపము, అతి విశాలము, దుఃఖరహితము, నిరతిశయానంద రూపం అయినట్టి స్వ ఆత్మయందు స్వయముగా విశ్రాంతి సంపాదించుకున్నావయ్యా అన్నాడు. ఆకాశం ఉంది, అవన్నీ చూస్తూ ఉంటే మనం ఏమంటాము, ఆకాశంలో జరుగుతున్నాయి అంటాం. కానీ అసలైన ఆకాశం ఎప్పుడు నిర్మలంగానే ఉంది. ఆ ఆకాశంలో ఎప్పుడు ఎటువంటి ఇవి లేనే లేవు. మనకి విడిగా ఆ యొక్క ఉల్కాపాతాలనండి, లేదా ఇవన్నీ అంటే ఆకాశంలో ఏవో జరగటాలు ఇలాంటివన్నీ కూడా అవన్నీ కూడా మన ఆకాశానికి భూమి పరిధి మధ్యలోనే. అసలైన ఆకాశం ఎప్పుడూ నిర్మలంగా అలాగే ఉంటుంది, ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా. అలాగే మనలో ఈ దొంగ నేను వల్ల మనము రకరకాలైన దుఃఖాలు, ఉద్వేగాలు, భయాలు, ఆందోళన అన్ని పొందుతాం. కానీ అసలైన పరమాత్మ అంటే ఈ దేహం ఉండడానికి, నీవు ఆ దొంగ నేను భావించడానికి ఉంది అని మూలమైన ఆ బ్రహ్మం ఎప్పుడు పరమశాంత స్వరూపుడు. అతనికి ఎప్పుడు ఎటువంటి దుఃఖము లేదు, ఏదీ లేదు. ఉద్విగ్నత అవి అసలు ఏవి లేస మాత్రంగా కూడా లేదు. కాబట్టి మనము ఆ బ్రహ్మస్థితిలో ఉంటే ఆ విధంగా ఉంటాం. అదే వశిష్ఠుల వారు రాముల వారితో చెప్పారు, నీవు అసలైనది పొందావయ్యా, అందుకనే పరమశాంతుడుగా ఉన్నావు అని చెప్పాడు. ఆహా, ఏమి సౌభాగ్యం, నీవిప్పుడు దుఃఖరహితుడవు అయ్యావు. అసలైంది పొందిన తర్వాత ఇంకా దుఃఖం ఎందుకండి? ఎలాగైతే చిన్నపిల్లాడు దేనికోసమో ఏడుస్తాడు, వాడికి అడిగింది ఇచ్చేసాం అనుకోండి, వాడు ఏడుపు ఆపేస్తాడు కదా. మన ఏడుపు అంతా కూడా ఆ బ్రహ్మమును పొందడానికి. ఇన్నాళ్ళు మనము నశించిపోయే వాటి గురించి ఏడ్చాం, నానా గోల. ఇది పొందిన తర్వాత కొన్ని ఏమైనా సంతోషం వచ్చిందా? మళ్ళీ వెంటనే ఇంకోటి వచ్చింది. ఆ విధంగా మన యొక్క సంతోషాలకి దుఃఖాలకి అంతే లేదు. అంటే సంతోషం తర్వాత దుఃఖం ఉంటూనే ఉంది. ఫస్ట్ దుఃఖంతో మొదలైంది మనం. ఎందుకంటే పొందాలి అన్న తాపత్రయంతో దుఃఖమే మొదలైంది. అది పొందాము, కాస్త సంతోషం వినగానే మళ్ళీ ఇంకోటి ఏదో పొందాలన్న దుఃఖం మొదలైంది. కాబట్టి ఈ దొంగనేనుతో మొదలైందే దుఃఖం, సంతోషంతో మొదలవలా. అలాగే మొన్న ఏదో అన్నట్టుగా పిల్లవాడు పుట్టగానే ఫస్ట్ ఏడవాలి, ఏడవకపోతే 2 వేస్తారు. చూసారా, ఈ జీవితము మాయ. ఆ జీవితం మొదలయ్యేదే దుఃఖంతో ఎండ్ అవుతుంది. ఎవడన్నా సంతోషంగా పోతాడు ఏంటంటే ఏడుస్తూనే పోతాడు, వాడికి తెలిస్తే గనక. ఎవరికి చనిపోవడం అంటే ఇష్టం ఏమిటి? ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి ఈ దొంగ నేనుతో మనకి సుఖము కన్నా అత్యధికంగా ఉన్నది దుఃఖమే. అదే నీవు ఈ దొంగ నేను తీసేసి ఈ యొక్క స్థూల దేహాన్ని పోనీ నువ్వు ఇన్నాళ్ళు వ్యవహరించిన ఆ దొంగ నేనుకి, అంటే ఆ దొంగ నేను అని నువ్వు భావించడానికి శక్తి ఎవరిది? ఆ లోపల నీ దేహానికి నీవు ఏ నామరూపాలైతే అంటే పెట్టుకున్నావో ఒక స్థూలానికి, ఆ నామరూపాలు పెట్టుకోవడానికి అర్హమైనది లోపల ఇంకో శక్తి. ఆ శక్తిని తెలుసుకుని ఆ శక్తి దగ్గర నువ్వు కనుక ఉండిపోతే, ఈ నామరూపాలతోటి ప్రపంచం నిన్ను పిలిచినా నీకు ఏ బాధ లేదు. రాముల వారు కూడా బ్రహ్మం అయిపోయారు, ఆయన నామరూపాలు తీసేలా ఉన్నాయి. శ్రీరామచంద్రుడే అన్నాడు, రాజు అన్నారు, అన్ని అన్నారు. కానీ ఎక్కడైనా అతను అప్పుడు ఆ నామరూపాలకు వసుడయ్యాడా? అందువల్ల సంతోషంగానే ఉన్నారు. ఇక్కడ కూడా మనము నామరూపాలని ఇది చేయొద్దంటే తీసేసి నేను అనామకుడిని అని అన్నమని కాదు అర్థం. ఉంటే ఉండవచ్చు కాక, ఎన్నో స్థూల దేహాలు ఉన్నాయి కాబట్టి నిన్ను ఒక పేరుతో పిలుస్తారు. పిలిచినంత మాత్రాన అదే నేను
నా ఐడెంటిఫికేషన్ అది అని నువ్వు అనుకో. నీ ఐడెంటిఫికేషన్ కేవలం ఆ బ్రహ్మం. శక్తి ఏదో అది. మామూలుగా ఇంటి పేరు చెప్తారు, లేదు అంటే ఏమంటే ఫలానా వాడి మనవడు, కొడుకు, ఇట్లా మన ప్రవర చెప్పినప్పుడు ఎలా వస్తుంది, ఒకటి వంశపారంపర్యంగా వస్తుంది. లేదా ఈ యొక్క ఇది చెప్పినప్పుడు తాతగారు ఎవరు, వీళ్ళు, వాళ్ళతో ఐడెంటిఫికేషన్ చెప్తారు. ఇప్పుడు అవన్నీ పోయాయి, సెల్ఫ్ ఐడెంటిఫికేషన్, ఫలానా ఫలానా. ఎన్ని నశించేవే. నువ్వు ముత్తాతల నుంచి చెప్పినా వాళ్ళందరూ నశించారు. ప్రవర చెప్తున్నా వంశపారంపర్యం అన్న అదంతా అంతే. ఒక ఋషులు అంటే ఎప్పటికీ ఉంటారు కాబట్టి ఋషులు ఒకటి, మనము మనోనేత్రంతో మాత్రమే ఆ ఋషులను చూడగలం. ఇలాగా ఏవైనా సరే అవన్నీ నశించే, మూలమైనది మాత్రం నశించదు. నీలో మూలం ఏదైతే ఉందో అదే ఈ జగత్తుకి, సృష్టికి, బ్రహ్మాండ అన్నిటికీ, సర్వానికి మూలం అదే. కనిపించేది, కనిపించింది అన్ని కూడా అదే. దానిని పొందటం వల్ల మనము లేశమాత్రమైన దుఃఖాన్ని కూడా పొందాం. అది ఆయన గ్యారంటీ అన్నాడు. అందుకని ఆయనకు చెప్తున్నాడు, నీవు దుఃఖరహితుడవయ్యా, ఎంతటి సౌభాగ్యమయ్యా. దుఃఖం లేకుండా ఉండటం అంత సులభమా మనకి? హైలీ ఇంపాసిబుల్. ఒక రోజంతా సంతోషంగా ఉండండి చూద్దాం. జ్ఞానాన్ని వదిలి అజ్ఞానంలో మీరు ఒక రోజంతా ఎప్పుడన్నా సంతోషంగా ఉన్నారా? ఇంట్లో పెళ్లిళ్ళు అవ్వచ్చు, పేరెంటాళ్ళు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ చింతపడని క్షణం ఉందా? ఎక్కడో ఒకడ ఏదో చింత. లేచి ఆ రోజు ఫంక్షన్ అయినా, ఆ రోజు పొద్దున్న లేచినంత మొదల మనకి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అయ్యో వంటవాడు వస్తాడో రాడో, క్యాటరింగ్ కూడా చక్కగా తెస్తాడో, ఏదో ఒకటి అలా మనం దాన్ని ఇది చేసుకుంటూనే ఉంటాం. అని చెప్తున్నారు. మహత్ సౌభాగ్యం చేత బ్రహ్మపదమునందు మహత్తరంగా స్థితి పొందావు. ఇహపరముల గురించిన సర్వ శంకలు తొలగిపోయాయి నీకు. సౌభాగ్యవశం చేతనే నీవు ఆత్మవేత్తవై నీ రఘువంశం యొక్క భూత భవిష్యత్తులను పరమ భావనం చేశావయ్యా. కాబట్టి రామచంద్ర, ఇహ నీవు లోక కళ్యాణ మూర్తియకు ఈ విశ్వామిత్ర మహర్షి యొక్క యజ్ఞ విఘ్న నివారణము అనే ఆశయాన్ని సఫలీకృతం చేయి. తండ్రి ఆజ్ఞను అనుసరించిన వాడవై సాత్వికులను బాధించే స్వభావం గల లోకకంటకులకు రాక్షసులను సంహరించి లోక కళ్యాణము కావించదవు గాక. సరే, సాత్వికులను బాధించే స్వభావం గల, కాబట్టి అక్కడ రాక్షసులు అంటే మళ్ళీ సినిమాల్లో చూసినట్టు అనక్కర్లా. ఇక్కడ కూడా మంచి వాళ్ళని బాధించే వాళ్ళందరూ మాటలతో కానివ్వండి, చేతులతో కాని వాళ్ళందరూ రాక్షస జాతే, ఏమీ సందేహం లేదు. రాక్షసులను సంహరించు. ఈ భూమండలమును చక్రవర్తివై పాలించి రామరాజ్యమును లోక కళ్యాణముకు ప్రసిద్ధిని సముపార్జించదవు గాక. గురువులు కదా ఆశీర్వాదం ఇచ్చారు. నీ బంధువులు, మీ రాజ్యంలోని ప్రజలు, సైనికులు, తిరియక జంతువులు రఘువంశీయుడగు నీ వలన రోగరహితులై భయవర్జితులై అభ్యుదయముతో కూడి ఉన్న వారివై తెలియదు. మన సంక్షిప్త రామాయణంలో చదువుకున్న చివరిలో శ్లోకంలో అలాగే ఉంటుంది. అందరు ఎంత చక్కగా ఆనందంగా ఉన్నారో మనకి శ్లోకంలో చెప్పారు. అలాగే ఈ గురువు కూడా ఆ యొక్క రాముల వారిని ఆశీర్వదించారు. వాల్మీకి చెప్తున్నారు, ఓ భరద్వాజ, శ్రీ వశిష్ఠ మహర్షి యొక్క వాక్యాలు అక్కడి సభకుల హృదయాలను అమృత వర్షంలాగా పరమానందపరిచాయి. శ్రీరామచంద్రుని ముఖం పూర్ణచంద్రుని శోభ వలె మనోహరమై అమృత పూర్ణమై శోభించసాగింది. అక్కడ సభలోని మునిజనులు, ఆహా, ఏమి ఈ సౌభాగ్యం! ఈ వశిష్ఠ మునీంద్రుని ఈ కొద్ది రోజుల ప్రసంగం అమోఘం, అద్భుతం, శుద్ధ ఆత్మ జ్ఞాన జనకం కదా అని తమలో తాము ఆనంద వచనాలు చెప్పుకున్నారు. దశరథ మహారాజు సంతోషముచే పులకాంకితుడై కనిపించాడు. శాంత మనస్కుడై నూతన శోభతో ప్రకాశించసాగాడు. ఆ విధంగా జ్ఞేయమగు ఆత్మను గురించిన సాధు ప్రవచనం పరిసమాప్తమయ్యింది. అప్పుడు శ్రీరామచంద్రుడు అతి సుకుమారమగు
పెదవులు విప్పి అతి మధురము గంభీరమగు స్వరంతో ఇలా పలుకుతున్నట. ప్రభు శ్రీ వశిష్ఠ మహర్షి మహాత్మా, బంగారమును పుటం వేస్తే మహాప్రకాశవంతమవుతుంది. అలాగే మీ జ్ఞాన ప్రసంగంచే మా అజ్ఞానమును సంపూర్ణముగా తొలగించి వేశారు. హే ఆత్మబంధో, ఇంతకాలం పరిచ్ఛిన్నమగు ఈ దేహమునే ఆత్మగా సంభావిస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ సర్వ జగత్తును ఆత్మగా దర్శిస్తున్నా. ఇప్పుడు నేను సర్వత్రా సర్వదా పరిపూర్ణుడనైనాను. శారీరక మానసిక వ్యధారహితుడనయ్యాను. చాలా జాగ్రత్తగా వినండి. ఇవన్నీ కూడా అందరూ పొందటానికి అర్హులే అభ్యాసం చేయటం వల్ల. కాబట్టి ఇతను ఏం చెప్తున్నాడో చాలా జాగ్రత్తగా వినండి అందరూ. మీ జ్ఞాన ప్రసంగంచే మా అజ్ఞానాన్ని సంపూర్ణంగా తొలగించి వేశారు. హే ఆత్మబంధో, ఇంతకాలం పరిచ్ఛిన్నమగు ఈ దేహాన్ని ఆత్మగా భావిస్తూ వచ్చాం. ఇప్పుడు సర్వ జగత్తును జగత్ ఆత్మగా దర్శిస్తున్నాం. ఇప్పుడు నేను సర్వత్రా సర్వదా పరిపూర్ణుడను. శారీరక మానసిక వ్యధారహితుడను. నాకు శారీరకమైన బాధలు గాని మానసికమైన బాధలు గాని లేవు. నిర్వికారుడను, సంశయరహితుడను, జ్ఞానముక్తుడను అయి ఆత్మయందు మేల్కొన్నాను. ఆనంద స్వరూపుడనై ఇహ శాశ్వత సుఖవంతుడనైనా. శాశ్వతమగు పురుషార్థము మీ కరుణచే నాకు లభించింది. జ్ఞానయుక్తమగు మీ ప్రవచనముచే నా హృదయము ఆనంద ఐశ్వర్యాన్ని స్వభావంగా సంపాదించుకుంది. నా స్వరూపము దృశ్యము కూడా నాకిప్పుడు అమృతప్రాయమై మధురానుభూతిని అనుక్షణికంగా అందిస్తున్నాయి. ఈ దృశ్యము కూడా నాకిప్పుడు అమృతప్రాయమై మధురానుభూతిని అందిస్తోంది. తమ అనుగ్రహం చేత నాకిప్పుడు ఆత్మ సామ్రాజ్య పదవి లభించింది. సమస్త దుఃఖాలు తొలగిపోయాయి. పరమశోభను పొందాను. మీరు ప్రవహింపజేసిన జ్ఞాన తరంగాలు నా మూల జ్ఞానాన్ని ఎటో కొట్టుకుపోయేటట్లు చేశాయి. నిర్మలమగు స్వ ఆత్మయందు నిరతిశయ ఆనందాన్ని పొందుచున్నాను. నా సాక్షి చైతన్య దర్శనం నాకు అయ్యింది. స్వతసిద్ధమగు పరమ నిర్మలత్వం పొందాను. నిర్మలము, పరమశాంతము, అనంతము, సర్వము, నిత్యము, పరమానందమయమైనట్టి నా ఆత్మస్వరూపమునకు పునః పునః ఇవే నా నమస్కారాలు. అంటే తనకు తాను నమస్కారం అని భావించకండి. అంతటా ఏదైతే వ్యాపించి ఉన్న ఆ బ్రహ్మమే తాను కాబట్టి తన ఆత్మకి అని అంటే అర్థం ఏమిటి? అంతటా ఉన్న ఆ బ్రహ్మంకి మరల నమస్కరించాడు ఆయన. భరద్వాజ, వాల్మీకి మహర్షి, భరద్వాజ, శ్రీరాముడు ఇలా పలుకుచుండగా అప్పుడు మధ్యాహ్న సమయ సూచకంగా శంఖారావాలు మోగాయి. శ్రీ వశిష్ఠ రామ సంవాదాన్ని వినిన ఆనందం చేతన అన్నట్లుగా సూర్య భగవానుడు చాలా చక్కగా ప్రకాశించాట. ఆ సూర్యకాంతులు విరజిమ్ముచుండగా ఆ సభలోని మణులు మరింత దగదగామాయనంగా ప్రకాశించాయి. అప్పుడు దశరథ మహారాజు సింహాసనం నుండి లేచాడు. సభలో గల దేశాధిపతులు, సామంత రాజులు కూడా లేచారు. మరి రాజుగారు లేచినప్పుడు అందరు లేవాలి కదా. రాజులు, తదితరములు మొదలైన వారు పరస్పర అభివాదాలు తెలుపుకుంటూ సభా ప్రాంగణం నుంచి బయటకు వస్తున్నారు. వినమ్రుడై చేతులు జోడించి నిల్చున్న రామచంద్రుని ఆనంద నేత్రాలతో చూస్తూ వశిష్ఠ మహర్షిలా అన్నారు. ప్రియ రాఘవ, ప్రియ రాఘవ, వినతగినదంతా ఇప్పుడు నీవు విన్నావు. తెలుసుకోవలసినదంతా చక్కగా తెలుసుకున్నావు. ఇహ నీకు నేను కొత్తగా చెప్పవలసింది ఏదీ లేదయ్యా. నేను నీకు ఏమేమి ఉపదేశించాను, శాస్త్రములు నీకు ఏది తెలియజేస్తున్నాయో ఏ శ్రేష్టముకు దానిని నీవు స్వయంగా అనుభవంగా పొందుచున్నావో దానినంతా శ్రేష్టమగు ఏకవాక్య రూపం చెయ్యి. ఓ ప్రియ రామచంద్ర, ఇహలే మధ్యాహ్న స్నానాదులకు ఉపక్రమించు. ఓ మంగళ స్వరూప, ప్రియ రఘురామ, రేపు ఉదయం మనం మరలా సమావేశమవుదాం. ఈలోగా మనం చెప్పుకున్న విషయాలన్నీ అందలి సార విశేషాలను మననం చేయి. మనన నిధిధ్యాసల ద్వారా బాగుగా పరిశీలిస్తూ పర్యాలోచన చేయి. ఆ తర్వాత కూడా నీవు ఏదైనా అడగదలుచుకున్నావా? చివరి రోజు అయిన రేపు ఉదయం అడిగి
స్వసందేహ నివృత్తి అంటే సర్వము కూడా నివృత్తి చేసుకో. సందేహాలు కొంచెం మిగిలినా సరే అడుగు. సందేహాల విషయాల్లో మాత్రం ఉపేక్ష చెయ్యకు, ఏమాత్రము తగదు. సందేహాలన్నీ తొలగిపోయాయా ఇహ పరమ సంతోషం కలుగుతుంది. వాల్మీకి అన్నారు, భరద్వాజ ఆ విధంగా ఆ రోజు సభ ముగిసింది. దశరథ మహారాజు లేచి మంగళ జలముతో మహనీయుల పాద పద్మములు కడిగి జలశేషాన్ని శిరోధార్యం చేశారు. కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకుంటారు కదా, అలా మహనీయులను పూజించిన తర్వాత అనేక మంది బ్రాహ్మణులను ఆభరణ ధన దివ్య పుష్పాదులతో సత్కరించారు. వాళ్ళందరికీ కూడా షడ్రసోపేతంగా అన్ని అమర్చారు. ఈ ఆకాశచరులకు దేవతలు సిద్ధులు అందరూ మరల మరల పుష్పవృష్టి కురిపించారు. సభా ప్రాంగణం అంతా మధురమైన జ్ఞానానందయుక్తమైన పరస్పర సంభావన సంభాషణలతో మహోన్నతంగా ప్రకాశించింది. అనంతరం వశిష్ఠాది మునీంద్రులంతా దైనందిన మధ్యాహ్న క్రియలు ముగించుకుని మధురాన్నాదులు స్వీకరించారు. ఆ రోజు రాత్రంతా శ్రీరామచంద్రుడు శ్రీ వశిష్ఠ మహర్షి ప్రవచితమైన అనేక విశేషాలన్నీ పునశ్చరణ చేస్తూ జాగరణలో గడిపాడు. అలాగే అక్కడి అనేక మంది సభికులు కూడా తమ తమ విశ్రాంతి స్థానాలలో మహర్షి యొక్క వాక్య సారాన్ని తమలో తాము తదితరులతోనూ పునశ్చరణ చేస్తూ జాగరణ చేశారు. కాబట్టి ఇక్కడ మీ అందరూ కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి మొదలవుతోంది, చివరి రోజుది మహాప్రశ్నలు, దానికి తగ్గ సమాధానాలు, అంటే ఫైనల్ అన్నమాట. ఒకసారి మొత్తం అంతా కూడా దాని గురించి ఆ రామచంద్రుల వారు అది చెప్పిన అన్ని జరుగుతాయి. కాబట్టి ఒకసారి ఆ వశిష్ఠుల వారు చెప్పినట్టుగా మీరందరూ కూడా ఒకసారి ప్రశాంతంగా ఈ అరగంట సేపు కూర్చుని సమయాన్ని వృధా చేయకుండా ఒకసారి అంతా మననం చేసుకోండి. చాలా మర్చిపోయి ఉంటారు, దాని గురించి వరి అవ్వకండి. మీకు గుర్తున్నంత వరకుగా, గుర్తు చేసుకున్నా చేసుకోకపోయినా ఇప్పుడు మీ ఆచరణ ఎలా చేస్తున్నారు, మీ మనస్సుల్లో ఇంకా ఎలాంటి ద్వేషాలు ఉన్నాయి, ఇలాంటి వాటన్నిటి గురించి ఒకసారి మననం చేసుకుని ఆయన చెప్పినట్టుగా ఏమాత్రం సందేహాలు ఉన్నా ఆ ప్రశ్న రాసుకుని సాయంత్రం అడగండి. ఈ అరగంట సమయము ఇక్కడ నేను స్వస్తి చెప్పా కదా అని మీరు మీ పనులకు వెళ్ళడానికి కాదు నేను ఈ సమయం ఇచ్చింది. ఎందుకంటే ఒకసారి మీరు మీ దైనందిన కార్యక్రమాల్లోకి వెళ్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు. కాబట్టి ఈ అరగంట సేపు మీకు మీరు చర్చించుకుని ప్రశ్నలు రాసుకున్నా, సందేహాలు రాసుకున్నా నాకేం పర్వాలేదు, లేదా ఎవరిళ్లలో వాళ్ళు చేసుకున్నా సరే. నేను ఇప్పుడు నిష్క్రమిస్తాను, మీరందరూ దాన్ని కంటిన్యూ చేసుకుంటే చేసుకోండి. 11:30కే మీరు ఇక్కడి నుంచి విరమించాలి. ఈ లోపల మీరందరూ సామూహికంగా అయినా సరే, వ్యక్తిగతంగా అయినా సరే, మీకు వచ్చిన సందేహాలు, కొత్తగా వచ్చిన విషయాల, నీకు కూడా ఏమన్నా సందేహాలు ఉంటే రాసుకో. విన్నది కొంచెమైనా పర్వాలేదు, అది బ్రహ్మం గురించే కాబట్టి ఎటువంటి సందేహాలున్నా ఒక రాసుకో, ప్రశ్నాపత్రం తయారు చేసుకో. అందరికీ ఒకరి తర్వాత ఒకరికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఏమాత్రం సందేహించకుండా వీటి గురించి చేసుకోండి. కొన్ని కావాలంటే మనం పూర్వపు రికార్డింగ్స్ వింటూ సందేహాలు కలిగితే వాటి ప్రశ్నలు రాసుకోండి. ఇహ నేను ఇక్కడ నిష్క్రమిస్తాను. ఇహ మీరు కంటిన్యూ నాకు కొద్ది రోజులు టైం కావాలమ్మా. నేను మొదటి నుంచి అన్ని విందామని మొదలు పెడుతున్నాను. ఏం పర్వాలేదు, అది విను నువ్వు. ఇప్పుడు నీకేమైనా సందేహాలు ఉంటే అలాంటివి అడుగు, తర్వాత అవన్నీ రాసుకో, అది వేరే విషయం. ఇప్పుడు సంగతి ఇప్పటికి శుభం పోయిన స్వస్తి అందరికి. నేను నిష్క్రమిస్తున్నాను, మీరందరూ ఏం చేస్తారో చెయ్యండి, కానీ సమయాన్ని వృధా చేయకండి. డెసిషన్ తీసుకోవడంలో క్షణంలో తీసుకోండి డెసిషన్, అంతే తప్ప దానికి కాలయాపన చేయకండి. శుభం భూయాత్. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. పాదాభివందనాలమ్మా. నమస్తే అమ్మ. పాదాభివందనాలమ్మా. నమస్కారం. గురువు గారికి పాదాభివందనాలు తల్లి. అమ్మ పాదాభివందనాలమ్మా. అమ్మ నమస్కారం. పాదాభివందనాలమ్మా.
అమ్మ అమ్మ నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ పాదాభివందన పాదాభివందనాలు తల్లి. నమస్తే అమ్మ పాదాభివందనాలు తల్లి. వందనాలు గురువు గారు. పాదాభివందనాలమ్మా. శ్రీ గురుభ్యో నమః పాదాభివందనాలమ్మ. అమ్మ పాదాభివందనాలు. అమ్మ నమస్కారం అమ్మ పాదాభివందనాలమ్మ. శ్రీ గురుభ్యో నమః. అమ్మ నమస్కారం అమ్మ. అమ్మ నమస్కారం అమ్మ. శివాయ గురవే నమః. 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 అందరూ ఊరికే ఇంకా ఆచరణలు అవన్నీ ఇప్పుడు చెప్పకండి. సందేహాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ప్రశ్నలు అడగండి. మళ్ళీ మీ ఆచరణలు ఇవన్నీ ఇవాళ కాదు, కేవలం అది చెప్పండి చాలు. సందేహాలు ఉన్నవాళ్ళు అడగండి. గురుభ్యో నమః. అమ్మ నాకు ఒక అనుమానం. మనం బ్రహ్మ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడు విశాలి. ఇప్పుడు వినిపిస్తుందమ్మా? అమ్మా, ఇప్పుడు నేను బ్రహ్మం కోసం ప్రయత్నిస్తూ బ్రహ్మ మార్గంలో వెళ్తున్నప్పుడు మరలా నేను దేవుడికి సంబంధించిన ఉంటాయి కదమ్మా, దేవతల వర్ణనలు, లీలలు, ఇలాంటివి చాలా స్తోత్రాలు, భాష్యం ఉంటాయి కదమ్మా, అవి నేను వినొచ్చా? అంటే నేను మళ్ళీ వెనక్కి ఏమైనా వెళ్ళిపోతానా? అవన్నీ చదవచ్చు, వినొచ్చు, అందులో ఏం సందేహం లేదు. ఇక్కడ వాళ్ళందరూ వేరు వేరు అన్న భావన కాకుండా వాళ్ళందరూ సాకార బ్రహ్మములు అన్న భావనతో వినొచ్చు, చదవచ్చు, ఆనందం పొందొచ్చు. ఏమి దోషం అంటే ఏమైనా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతానా? ఏమీ లేదు, వినొచ్చు. అది కాకపోతే ఈయన వేరు ఆయన వేరు అనుకోకుండా వీళ్ళందరూ కూడా బ్రహ్మరూపాలు, ఇవన్నీ బ్రహ్మం యొక్క లీలలని. ఇంకొకటమ్మా, మనం మనని ఎవరైనా ఏదైనా సూచన గాని సలహా గాని అడిగినప్పుడు ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడం, లేదా బ్రహ్మమే చూసుకుంటుంది, మీరు దాని గురించి ఏం ఆలోచించకండి, అలాంటి మాటలు వాళ్ళకి అర్థమవుతాయమ్మా? ఒకటి, ఇప్పుడు నిన్ను సలహా అడిగినప్పుడు మంచో చెడో చెప్పు, నీకు తెలిస్తే. కొన్ని మనకి తెలియకపోవచ్చు, కొన్ని మనం చెప్పడానికి వీలు కాకపోవచ్చు. అప్పుడు మనం బ్రహ్మము అన్న మాట వాడవలసిన అవసరం ఏం లేదు. మీరు అమ్మవారిని నమ్మారు కదా, లేకపోతే శివుడిని నమ్మారు, మీరు నమ్మారు కదా, ఆ యొక్క దేవుడికి నమస్కారం చేసుకోండి, తప్పకుండా మీకు ఏది మంచో అదే జరుగుతుంది అని చెప్పవచ్చు, ధైర్యం చెప్పవచ్చు. అందులో ఏం దోషం లేదు. సరే అమ్మా, పాదాభివందనాలమ్మా. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, నిన్నటి పాఠంలో ఆయన వశిష్ఠులు వారు రాముడితో, రామ నువ్వు ఇప్పుడు దుఃఖరహితుడు అయ్యావయ్యా, నువ్వు ఎందుకంటే సంపూర్ణంగా తెలుసుకున్నావు కాబట్టి బ్రహ్మాన్ని అని అన్నారమ్మా. దుఃఖరహితుడు అన్నప్పుడు ఏ విధంగా అది ఏ విధంగా దాన్ని దుఃఖ రాహిత్యం లాగా తీసుకోవాలమ్మా? అంటే కష్టాలు సుఖాలు వస్తూనే ఉంటాయి, కానీ అవి మనని తాకవన, అది అర్థం కాలేదు తల్లి. అంతే మరి. ఇప్పుడు వికల్పం మనసులోకి వెళ్ళినప్పుడు కదా మీరు దాని వల్ల దుఃఖ పొందుతారు. ఇప్పుడు నా పిల్లవాడికి ఏదో అయింది అన్నప్పుడు మీకు బాధ వచ్చింది, అవునా? అదే మనము బయట ఎవరికో అదే అన్నప్పుడు అయ్యో పాపం అన్నాము, ఒక్క సెకండ్ అంతే. వికల్పం ఏం పొందలా మనం.
కానీ అదే మన అనుకున్న వాళ్ళకి వచ్చినప్పుడు ఆ వికల్పం ఎక్కువగా ఉంది అవునమ్మా. పరిపరి విధాలుగా. ఇది జరగదు. ఈ పరిపర విధాలుగా పోవటం గాని, మనసు చింతపడటం, వ్యాకుల పడటము, అయ్యో ఎలాగని టెన్షన్‌లు ఇవన్నీ ఉండకుండా కేవలం సరే ఆ ధైర్యం వస్తుంది. బ్రహ్మం ఉన్నాడు కదా! అన్న ధైర్యం ఉంటుంది. వికల్పం అనేది జరగదు. ఎందుకంటే భాషల్లో ఇప్పుడు మనం ఎన్నో చూసాం. అయ్యో పాపం అవునమ్మా. అనేసి అక్కడికి వదిలేసాం. ఆ విధంగానే ఉంటుంది అప్పుడు మనస్థితి. అంటే లోపలికి వెళ్ళదది. అది మన వాళ్ళైనా సరే ఆ మనస్థితి అట్లానే నిలుస్తుంది. అదే చెప్పింది. మన వాళ్ళ పరిస్థితి వచ్చినప్పుడు కూడా మనము అంటే మనకొచ్చినా సరే అంతగా వెళ్ళదు. మామూలుగా ఉంటుంది అంతే. అమ్మా. పాదాభివందనాలు. నమస్కారం అమ్మా. అమ్మ గురువు పరబ్రహ్మ ఒక్కటేనన్నారు కదమ్మా. గురువు నాటి పరబ్రహ్మం చేరాలంటే నాకు అర్థం కాలేదమ్మా. గురువుని వదిలి అప్పుడు ఏం పరబ్రహ్మం చేరటం. చేయాలమ్మా? అర్థం కాలేదమ్మా. మీరు గురువుని స్థూల దేహంగా చూస్తున్నారు ఇక్కడ. గురువుని దాటి చేరాలని చెప్పారు. అవును. అదే వినండి. అవునమ్మా. గురువుని మీరు స్థూల దేహంతోనే చూస్తున్నారు. సూక్ష్మంగా మీరు ఎక్కడ చూడగలుగుతున్నారు? పరబ్రహ్మము నిరాకారం. ఆ నిరాకారాన్ని స్థూలంగా ఉన్న గురువులో చూసుకుంటున్నారు మీరు. రెండు ఒకటే అన్న భావన కాబట్టి ధైర్యం వచ్చింది మీకు. ఏమి? అవునమ్మా. కాబట్టి ఇప్పుడు ఈ స్థూలం దగ్గర ఆగిపోతే ఎలాగా? ఈ స్థూలంలో కూడా నిరాకారమైన ఆ బ్రహ్మమే కదా ఉన్నాడు. మీలో ఉన్నది కూడా నిరాకార బ్రహ్మమే. మీలో ఉన్నది కూడా ఆ నిరాకార బ్రహ్మము లేదా నిరాకార సూక్ష్మమైన గురువు ఉన్నాడు మీలో. మీరు ఎప్పుడైతే బ్రహ్మమును పొందగలుగుతారో అప్పుడు మీరు ఆ నిరాకార బ్రహ్మము అవుతారు, నిరాకార గురు స్వరూపాన్ని కూడా చూడగలుగుతారు. లేకపోతే భాష్యంలో కనపడే గురువు దూరమైన వేరే చోటున్నా ఎక్కడైనా ఉన్నా ఆయన ఒక మాట అన్నా లేకపోతే అలాంటి ఆ యొక్క భేదభావాలు కలుగుతాయి మీలో. నన్ను అన్నారు, వాళ్ళని అనలేదు, ఇలాంటి భేదభావాలన్నీ స్థూల దేహాన్ని చూసినప్పుడు కలుగుతాయి మీకు. అందువల్ల స్థూలం దగ్గర ఆగకూడదు. ఆ బ్రహ్మను పొందాలి. ఈ దాన్ని పట్టుకునే ఇప్పుడు మెట్లు ఎక్కితే కదా పైన గుడికి వెళ్తాం. మెట్లు లేకుండా వెళ్తాం, ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. అవునమ్మా. ఆలంబన లేదు. అలాగే ఈ గురువు అనేవాడు మీకు ఒక ఆలంబన. అవునమ్మా. కానీ మీరు ఎప్పుడైతే స్థూలాన్ని చూస్తారో అంటే మీలాంటి రూపమే గురువుది అని భావనకు వచ్చేస్తారో అప్పుడు ఇవాళ మీకు నమ్మకం కలగవచ్చుగాక, రేపొద్దున ఎప్పుడన్నా కొంత తేడా వచ్చినా గురువు మీద కూడా మీకు భేదభావం ఏర్పడిపోతుంది. లేనిపోని దోషాలు మీరు తెచ్చుకోగలుగుతారు. అందువల్ల గురువుని స్థూలం దగ్గర ఆగిపోవద్దు. ఆ యొక్క నిరాకార బ్రహ్మం ఎలా ఉన్నాడో ఆ నిరాకార బ్రహ్మమే గురువు. గురువు కూడా నిరాకారమే అన్నది గ్రహించాలి. అందుకనే గురువు ఎక్కడో లేడు, పరబ్రహ్మం కూడా ఎక్కడో లేడు, నీ మనస్సులోనే ఉన్నాడు. ఎందుకంటే స్థూలంగా ఇంకోళ్ళలో ఉండలేరు కదా. మనం కూడా ఇవి చదువుతున్నప్పుడు మొదట్లో ఎంతో మంది గురువులు వాళ్ళ యొక్క అంటే వేరే వాళ్ళ శరీరంలో లోపల మనసుల్లో దూరి వాడి మనసులో ఏముందో గ్రహించడానికి ప్రయత్నం చేశారని విన్నాం. వాళ్ళప్పుడు ఏ దేహంతో వెళ్ళారు? సూక్ష్మ దేహంతో వెళ్ళారని మనం చదువుకున్నాం. అలాగే నీలో ఆ గురువు యొక్క రూపము సూక్ష్మమే, ఆ యొక్క సాకార బ్రహ్మం కూడా సూక్ష్మమే. వాళ్ళ శక్తి నీలో ఉంది. ఎప్పుడైతే ఆ శక్తిని నువ్వు గనక స్వీకరిస్తావో అప్పుడు నీకు ఈ భాష్యంలో గురువు పట్ల ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితులు అయినా సరే భేదభావం కానీ ఒక వేరే భావన అనేది రాదు. అంటే దోషభూయిష్టమైన భావన నీకు కలగదు. అందుకని స్థూల దేహమైన గురువు దగ్గర ఆగిపోవద్దు అనేది చెప్పేది. ఇప్పుడు మీరు ఇంత ముందు వస్తున్నప్పుడు అయ్యో శని ఆదివారాలు ఎప్పుడు వస్తాయి లేకపోతే అలా ఎదురు చూసేవాళ్ళు గురువుని చూడాలని. కానీ ఇప్పుడు మనం ఈ కరోనా ఎఫెక్ట్ అనండి ఏదైనా అనండి, ఇప్పుడు గురువు ఎక్కడో దూరంగా లేడు మనలోనే ఉన్నాడన్న భావన పెరుగుతోంది కదా. చాలా పెరుగుతుందమ్మా. ఒక గురువు ఉన్నాడు అంటే ఇప్పుడు మీరు గురువు అనగానే నా రూపం మీకు కనపడుతుంది, స్థూల దేహం ఉంది కాబట్టి. అవునమ్మా. దాని నుంచి ఆ నిరాకార బ్రహ్మాన్ని మనము ఒక శక్తి అని భావిస్తున్నాం.
ఆ దానిలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పటి ఆ, వరకు పూజ చేసిన అమ్మవారు గాని, శివుడు గాని వీళ్ళందరికీ తలా రూపం పెట్టుకున్నాం. శివుడు అనంగానే ఒక రూపం కనపడుతుంది. అవును రాజరాజేశ్వరి అంటే ఒక రూపం, సరస్వతి అంటే ఒక రూపం. అలా మనకి ఏమైపోయింది, మనం ఫిక్స్ అయిపోయాం. అలాగే గురువు అంటే కూడా ఒక స్థూల అవునమ్మా. రూపాన్ని ఫిక్స్ అయ్యాం. అందుకని అక్కడ ఆగద్దు అని చెప్తున్నాను అనమాట. ఆ స్థూల ఓకే. దేహాన్ని పట్టుకోవద్దు. స్థూలంగా ఉన్నప్పుడు, ఎదురుగుండా ఉన్నప్పుడు గురువుని గౌరవించవలసిందే. గురువుకి ఏమి చేయాలో సేవలు అవి చేయవలసిందే ఎదురెదురుగుండా ఉన్నప్పుడు. ఎందుకంటే మీది స్థూల దేహమే కాబట్టి ఆ స్థూల దేహంతో గురువు యొక్క స్థూల దేహానికి సేవలు చేయాలి. ఆ యొక్క వినమ్రత అవన్నీ ఉండాలి. కానీ దూరంగా ఉన్నప్పుడు మీకు ఎలా అనుభూతి సరే. వస్తుంది? మీరు చెప్తున్నారమ్మా మాకు వచ్చి అన్నారు అంటే అప్పుడు మీరు ఏం చూశారు? నా సూక్ష్మ దేహాన్ని చూశారు. అవును మీరు ఎప్పుడు మాకు అండగానే ఉంటున్నారమ్మా, అవునమ్మా. మాకు కనపడుతోంది అన్నారు. అది ఆ సూక్ష్మ దేహాన్ని కొన్నాళ్ల పాటు మీరు అవునమ్మా. ఇదే నా రూపాన్నే సూక్ష్మంగా చూస్తున్నారు. కొన్నాళ్ళ తర్వాత అంటే ఇంకా మీరు బ్రహ్మం దగ్గరికి ఓకే వెళ్ళిపోతూ అమ్మా. ఇది మీకు ఒక కాంతి రూపంగా కనపడుతుంది తప్ప ఒక ఈ రూపమే మీకు కనపడదు. కాంతి రూపంగా మీరు భావించే స్థితికి వెళ్ళాలి. సరే అమ్మా. అదే బ్రహ్మాన్ని పొందటం అంటే. ఎప్పుడైతే సరే మీరు ఆ అమ్మా. బ్రహ్మముని పొందుతారో మీకు అంతా సరే ఒకటేలాగా అమ్మా. ఉంటుంది. ఓకే అమ్మా. ఇప్పుడు అర్థమైందమ్మా బాగా. ఉమ్. అమ్మా మీ రూపమే పాదాభివందనాలమ్మా. కాదమ్మా, మీ మాట అమ్మా కూడా మాకు ఇంకొకటమ్మా. వినపడుతూనే ఉందమ్మా. అదే సూక్ష్మం. పదే పదే వినపడుతుందమ్మా నాకైతే. సంతోషం. ఇప్పుడు బాగా అర్థమైందమ్మా. సరే నెక్స్ట్ పాదాభివందనం. అమ్మ త్రిపుటి అంటే ఏంటి అమ్మా? అమ్మా త్రిపుటి అంటే ఏంటిదమ్మా? త్రిపుటి అంటే 3 గుణాలు, 3 పురాలు ఇలాంటివన్నీ వస్తాయి. వాటితో మీకేం సంబంధం లేదు, వదిలేయండి. అవన్నీ బోధ కొరకున్నవి. మీలో ఉన్న 3 గుణాలు. సరే అమ్మా. 3 గుణాలు, 3 ఆవరణలు అన్ని కలిపి సరే అన్ని అమ్మా. 3 చెప్పారు పాదాభివందనాలు. బోధలు. కాబట్టి అది పెద్ద మనకు అవసరం లేదు. సరే అమ్మా. ఓకే అమ్మా. పాదాభివందనాలు. బాగా అర్థమైందమ్మా ఇప్పుడు. నెక్స్ట్ అమ్మా నమస్కారం అమ్మా. ఇప్పుడు ఈ నిరాకారంలోకి వెళ్ళడానికి ఈ సాకారం పూజలో షోడశ పూజ ఇవి అన్ని ఆపేయమన్నారు కదా అమ్మా. ఇప్పుడు నైవేద్యం అయిన తర్వాత తాంబూలం ఇవ్వడం అవన్నీ కూడా ఆపేస్తాం కదమ్మా. మరి అష్టోత్తరం ఒక్కటి చేసుకుని చదువుకుని పువ్వులు పెట్టి ధూపం దీపం ఇచ్చేయమంటారమ్మా. అది ఎలాగా ఇది చేయాల్సి వస్తుందమ్మా పూజ అనేది అక్కడ? ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏ పూజలు చేసినా అవి నిరాకారానికన్నా భావనతో చేసుకోండి. అక్కడ ఒక రూపాన్ని మీరు అంటే ఇదే ఈ రూపమే అంతటా ఉందనుకోకండి. ఆలంబన కోసం నేను అమ్మవారిని పెట్టుకున్నాను, అమ్మవారి నామాలని విడివిడిగా వేరే వేరే పేర్లతో పిలుస్తున్నాను అంతే అని భావన చేసి పూజ చేయండి. ఇది అష్టోత్తరమా సహస్రమా లేకపోతే ఇప్పుడు షోడశ పూజ చెయ్యవచ్చా చేయకూడదు ఏం అక్కర్లా. చెయ్యాలనుకుంటే చక్కగా ఆనందంగా చేయండి. బ్రహ్మముని చేస్తున్నారు, దాంట్లో దోషం ఏముంది? అలాగేనమ్మా. సందేహరహితంగా చేయండి. సంకల్పం ఎందుకు వద్దన్నామంటే సంకల్పం చెప్తే మీరు మళ్ళీ మీ వంశానికి మీ పేరుకి వాటికి ఒదిగిపోతారు. ఇవి అనంతనామాలు. అవునమ్మా. ఇవి అనంతనామాలు కాబట్టి ఏ నామం పట్టుకున్నా అది దీనికే సంబంధించింది అని భావన చేసుకోకుండా చెయ్యాలి. అది అలాగేనమ్మా. పాదాభివందనాలమ్మా. నమస్కారం. అర్థమైందమ్మా ఇప్పుడు బాగా. ఏవైనా చేసుకోవచ్చు, సహస్రనామాలు చేయొచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు. అలాగేనమ్మా. ఆ చేసుకోవడానికి అవస్థ పడకూడదు, ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఇవన్నీ చాలా ముఖ్యం. మీరు చేసుకోవడం కోసం అని చెప్పి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడమో, మనకి మనము ఆయాస పట్టమో, శ్రమ పడిపోయి లేకపోతే ఫుడ్ మానేసి ఇలాంటివన్నీ చేయకూడదు. పరమాత్మని ఇష్టం వినండి వినండి, మీరే కాదు మిగతా వాళ్ళకు కూడా చెప్పాలి కదా.
అలాగేనమ్మా. కాబట్టి ఇవన్నీ చేసేటప్పుడు మీరు ఇష్టంగా చెయ్యండి. ఎవరిని ఇబ్బంది పెట్టకండి. మీరు అవస్థ పడకండి. అలా చేసిన పూజ మనకి ఆ బ్రహ్మం దగ్గరికి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఇష్టంగా చేసాము, ఆనందంగా చెయ్యాలి. ఎవరికీ ఇబ్బంది లేదు. మనము ఉత్కృష్ట పట్టలేదు. అలాగా అలాగే. ఎంతసేపైనా చేసుకోవచ్చు. ఎప్పుడైనా చేసుకోవచ్చు. అలాగేనమ్మా. తప్పకుండా. పాదాభివందనములమ్మా. అమ్మ నమస్కారం అమ్మా. హ్మ్. అమ్మ, సాకారం నుంచి నిరాకారం రూపం చేరినప్పుడు నామం కూడా రాదు అన్నారమ్మా. అది అర్థం అవ్వట్లేదమ్మా, కొంచెం చెప్పండి. ఆ స్థితికి వెళ్ళి వచ్చేస్తుంది అదే. చేస్తూ వెళ్ళు. వంట సరే. చేస్తూ చేస్తూ ఉంటే రాలేదు. ఇప్పుడు రకరకాల అవునమ్మా. సొంతంగా చేయటం వచ్చిందా రాలేదా? వచ్చింది. అంతే. మొదట్లో అన్ని రావు కదా. షాపింగ్ అవును. చేయడం మొదట్లో వచ్చిందా? అలా ఆహా. చేస్తూ 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 పోగా మనకి మెళకువలు తెలుసా? ఏంటి నూనె వాసన వస్తుంది. స్టవ్ ఏమైనా ఆన్ లో ఉందా చూడు. అలా మన అది రోటి మేకర్ ఆన్ లో ఉందా చూడు ఒకసారి. ఉమ్. అది చేస్తూ చేస్తూ పోగా మనకి మెళకువలు తెలిసాయి కదా. ఉమ్. అలాగే ఇక్కడ నామస్మరణ చేయగా 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 నిరాకారానికి వెళ్ళిపోతుంది. దీనిది ఇది ఇందులో మెళకువలు తెలియటే కాదు, ఇది మనని ఆ స్థితికి తీసుకెళ్తుంది. కాబట్టి మనం దీనిని శ్రద్ధగా చేస్తూ వెళ్ళటమే. సరే అమ్మా. అక్కడ మౌనం అయిపోతుంది. నామం రాదు ఇక. ఆలోచన ఉండదు, ఏది ఉండదు. ఆలోచన వచ్చినా కూడా దాని యందు శ్రద్ధ ఉండదు. అది ఆలోచన వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, కానీ ఎక్కడా కూడా ఉద్వేగాలు కానీ వేరే ఎటువంటి అజ్ఞానపు కార్యక్రమాలు ఉండవు. అర్థమైందమ్మా. పాదాభివందనాలు. శ్రీ గురుభ్యో నమః. అమ్మా పాదాభివందనాలమ్మా. అమ్మా, నేను ఈ శరీరము కాదు అనేది ఒక అవగాహనకు వస్తుందమ్మా. ఆలోచన కూడా నేను చేయకుండానే ఏవో వస్తున్నాయి, అవి వెళ్ళిపోతున్నాయి. అయితే ఒకానొక ఏదన్నా పరిస్థితిలో శరీరం అంతా నొప్పులుగా ఉన్నప్పుడు అది బాగా తెలుస్తుందమ్మా. నాకు లేవు నొప్పులు, ఈ శరీరానికి ఉన్నాయని అట్లా అంటే ఒకలాంటి డిఫరెన్స్ తెలుస్తుందమ్మా. కానీ నేను మీద నాకు ఒక అవగాహన సరిగ్గా అంటే ఆ పట్టు దొరకడం లేదమ్మా. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనకి మనము ఒక ప్రియారిటీ ఇచ్చుకుంటున్నాం. నేను దేహాన్ని కాదు అని మళ్ళీ నేను పెట్టే దేహాన్ని కాదు అంటున్నాం. అమ్మా అది బోధ కోసం చెప్పినప్పుడు ముందర మనము దాని యందు శ్రద్ధ పెట్టకుండా ఉండడానికి అది చెప్తాం. ఇప్పుడు ఉన్నది బ్రహ్మ తెలిసిన తర్వాత మళ్ళీ మీరు విడిగా అనుకోవాల్సిన అవసరం ఏముంది? నేను ఈ దేహాన్ని కాదు అని. నొప్పులు వచ్చాయి, టాబ్లెట్ వేసుకోండి. లోపల ఉన్నది బ్రహ్మం కదా. మరి ఆ బ్రహ్మం మనం చేసుకోవాలంటే బాహ్యమైంది కూడా మనం కాపాడాలి కదా. బ్రహ్మమే కాపాడతాడు. ఎందుకు ఇచ్చాడు? నొప్పులు ఏదో ఇచ్చాడు, మాత్ర వేసుకోమని. ఏమిటి ఆ డిస్టర్బెన్స్? మీరు వెంటనే మ్యూట్ పెట్టండి. నొప్పులు వచ్చాయి, ఒక మాత్ర వేసేసుకున్నారనుకోండి, దాని నుంచి ధ్యాస పోతుంది కదా. ఇప్పుడు మీరు నొప్పులున్నది ఎవరికి ఇన్ని ఆలోచిస్తే ఇంకా బ్రహ్మం ఎక్కడున్నాడు అక్కడ? ఆలోచన రహితంగా ఉండండి అంటే మళ్ళీ మనము ఈ దేహం నాది కాదు అన్న భావనతో ఉండాలి అని మళ్ళీ ఇంకో ఆలోచన చేస్తున్నారు. అది బోధ కోసం చెప్పబడింది. ఎందువల్ల? ఒకవేళ దేహమే మనకి ముఖ్యం అంటే మళ్ళీ దేహాన్ని మనము చాలా జాగ్రత్తగా చూసుకోవటం, దాని గురించి నానా అవస్థలు పడతారు. అందువల్ల దేహం నీది కాదురా, ఆ బ్రహ్మముది. ఆ బ్రహ్మం ఉన్నాళ్ళు దానిని మనము ఎంత మేరకు అంటే అతిగా పనికిరాదు. అతిగా తినకూడదు, అతిగా ఆలోచించకూడదు. దేహంతో ఏది కూడా అతిగా చేయొద్దు అన్నాడు. అన్ని మితంగా ఉండాలన్నాడు. అందువల్ల అలా మితంగా ఉందాం. అసలు విడిగా అనుకోవడం ఎందుకు? ఈ దేహం నాది కాదు అని స్పష్టంగా తెలిసింది. తెలిసిన తర్వాత మళ్ళీ మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఈ వస్తువు నాది కాదు, అయిపోయింది. ప్రతిసారి మనం దాన్ని గుర్తించక్కర్లేదు. ఓకే, మనకి నొప్పులు వచ్చాయి, వీలైతే రెస్ట్ తీసుకోండి.
లేదా టాబ్లెట్ ఉంటుంది వేసేసుకోండి భరించలేనప్పుడు. దాని గురించి ఆలోచించి అనవసరంగా సమయాన్ని వృధా చేయకండి. దేహం నాది కాదు కాబట్టి ఈ నొప్పులు నేనెందుకు భరించాలని మీరు అనుకోకర్లేదు. ఎందుకంటే అంత బ్రహ్మస్థితిలోకి వెళ్ళలేదు. ఇప్పుడు రమణ మహర్షి అనుకోండి, ఆయన ఆ స్థితిలోకి వెళ్ళారు కాబట్టి ఆయన అది భరించే శక్తి ఉన్నంత వరకు భరించేశారు. అప్పుడు ఆ భరించే శక్తి కూడా అంటే అసలు అది వాళ్ళకి ఎదురుకుండా వాళ్ళకి కనపడుతుంది తప్ప వాళ్ళకి ఆ స్పృహ ఉండదు అని అర్థం. అది బ్రహ్మస్థితిలోకి వెళ్ళిన వాళ్ళకే అవగతం అవుతుంది. అందువల్ల ఇలాంటివన్నీ చిన్న చిన్న వాటి గురించి మనము అక్కడ ఆగిపోవాల్సిన అవసరం లేదు. బాలేదు, ఓ మాత్ర వేసుకోండి, హాయిగా ఉండండి, మళ్ళీ బ్రహ్మనామం చెప్పుకోండి. బ్రహ్మస్థితి పొందే వరకు ఈ దేహం మనకి అనుకూలంగా ఉండాలి కదా అని చెప్పి దాన్ని మనం బుజ్జగించాల్సిన అవసరం ఏం లేదు. నీకు భరించే నొప్పి ఉంటే ఊరుకోండి, భరించలేని నొప్పి ఉంటే వెళ్ళండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదా మాత్ర వేసుకోండి, ఏదో ఒకటి చేయండి. ఆ సమయానికి ఏది అనుకూలంగా ఉంటే అది చేసుకోవటమే. విడిగా ఇలా భావనలు చేసుకోకండి. దేహం నాది కాదని అనుభవంలోకి వస్తోందంటే రాదు, అప్పుడే అంత తొందరగా రాదు. మనం బ్రాహ్మీ స్థితి పొందితే తప్ప ఆ యొక్క భావన ఉండదు. రాముల వారు కూడా బ్రాహ్మీ స్థితి పొందిన ఈ బాహ్యంలో ఎలా జరిగితే అలా జరగని, మీ ఆజ్ఞ ప్రకారంగా, నా తండ్రి ఆజ్ఞ ప్రకారంగా ఈ రాజ్యపాలన చేస్తానన్నారు. అంతేగాని దేహం నాది కాదు కాబట్టి నేను రాజ్యం ఎందుకు చేయాలి, నాకు రాజ్యం అక్కర్లేదు అనలేదు ఆయన. మిగతా ధర్మాలు ఉంటాయి, ఉండండి. ఇప్పుడు ఏది మానేసామని మనం? భోజనం చేస్తున్నామా, పడుకుంటున్నామా, స్నానాలు చేస్తున్నామా, అన్ని చేస్తున్నప్పుడు మళ్ళీ విడిగా దాన్ని మనం అనుకోవటం ఎందుకు? బ్రహ్మం ఉన్నాడు, ఈ బ్రహ్మముని నేను అంటే ఈ దేహం వల్ల ఆ బ్రహ్మముని పొందాను కాబట్టి ఈ దేహాన్ని శుచి శుభ్రతగా పవిత్రంగా ఉంచవలసిన బాధ్యత నాది. అందువల్ల మొదట దేహం నాది కాదు అనుకో. ఎందుకంటే దొంగ నేను ఈ దేహం నాది అని నానా తిప్పలు పడుతుంది, రాగాలు ద్వేషాలు లోభాలు అన్ని తెచ్చుకుంది. మంది కాదు అనుకున్నప్పుడు దాని యందు మనకి ఆ ద్వేష భావనలు అవన్నీ ఉండవు కాబట్టి నాది అన్న భావన ఉండదు అని చెప్పటం. దేహం నాది అన్న స్ఫురణ వచ్చినప్పుడు లేనిపోని గోలలు వస్తాయి. ఆ దేహానికి ఆనందాల కోసమని ఇంకో దానికోసమని తిప్పలు పడతాం. అందువల్ల అలా కాకుండా ఈ విధంగా భావించండి. ఈ దేహంలో బ్రహ్మం ఉన్నాడు, ఈ బ్రహ్మముని నేను శుచిగా శుభ్రంగా ఉంచాలి, అందుకని నేను ఇవి చేసుకుంటాను అనుకోండి. అసలు అనుకోవటం అనేది పోవాలి. అందుకనే వర్తమానం. మీకు ఇప్పుడు నొప్పి అనిపించింది, శుభ్రంగా మాత్ర వేసుకోండి, లేదా పోయి పడుకోండి. ఆ సమయానికి మీకు ఏది చేస్తే మీకు సుఖంగా అనిపిస్తుందో అది చెయ్యండి, ఏం దోషం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. నేను వెళ్ళకూడదు కదా అనుకుంటూ ఆ బాధను అనుభవించవలసిన అవసరం లేదు. అప్పుడు బ్రహ్మమే గుర్తు రావట్లేదు మనకి. మనం బ్రహ్మం దగ్గర ఉండాలి. ఆ సమయానికి ఆయన తీసుకెళ్తాడు, లేకపోతే లేదు. ఈ అనుకోటాలతోటి మనకి సమయం అంతా వృధా అవుతుంది. అందువల్ల ఏ భావన లేకుండా ఉండండి. నొప్పులు వస్తాయి, ఆ నొప్పులు వచ్చిన మాత్ర వేసుకోండి, లేదా పడుకోండి, ఏదో ఒకటి సమయానికి మీకు ఆ స్ఫురణ, ఆ వర్తమానం, ఆ సమయానికి ఏది వస్తే అది చెయ్యండి. అమ్మా బాగా తెలిసిందమ్మా. పాదాభివందనాలమ్మా. అలాగే చేస్తానమ్మా. ఎందుకు అంతంతసేపు ఒక్కొక్కళ్ళు సమయం వృధా చేయొద్దంటే వెంటనే అడగచ్చు కదా. ఏమి సమాధానం చెప్పడానికి కూడా ఒళ్ళొంగట్లేదు ఒక్కొక్కళ్ళకి. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం గురువు గారు. ఇంక ఇప్పుడు అడిగేదేం లేదు, వదిలేసేది. ఎంతసేపు ఎందుకు అసలు నాకు అర్థం కాదు, ఇంత గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నారు సమయాన్ని వృధా చేయొద్దంటే? ఒకరు అడగగానే వెంటనే ఇంకోళ్ళు అడగలేరా ప్రశ్న? అసలు సమాధానం చెప్పరు. అసలు ఇంతమంది ఉన్నారు, ఒకళ్ళకి నోరు తెరవడానికి, నోరు తెరిచి మాట్లాడడానికి రావట్లేదా? ఎందుకు ఇంత సమయం పడుతుంది ఒక్కొక్కళ్ళకి?
క్షమించండి గురుగారు. ఏం క్షమించాలమ్మా? నిమిషానికి ఒకసారి క్షమించండి తప్ప ఇంకో మాట లేదు ఒక్కొక్కళ్ళకి. 30 మంది ఉన్నారు. 30 మందిలో ఒక్కళ్ళు కూడా అన్మ్యూట్ చేసి అడగడానికి రావట్లేదా? లేకపోతే ప్రశ్నలు లేవని చెప్పొచ్చు కదా ఒకరు, ఎవరో ఒకళ్ళు. ఎందుకు అసలు ఇంతసేపు సమయాన్ని తీసుకుంటున్నారు ప్రశ్న అడగడానికి? ఒక మూల సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అంటే ఎంతకీ అసలు ఒక్కరు కూడా నోరు మెదపరు అసలు. ఏం నిర్వాణం అయిపోవచ్చింది, అయినా సరే మనలో మార్పులు రావట్లేదు. దేనికైనా ఒక ఇది ఉంటుంది, అసలు కొంతన్నా ఉండాలి కదా. మన ఇది 30 మందికి ఇంత చెప్పినా కూడా అసలు ఎక్కడ అసలు నోరు మెదపరు అసలు ఒక్కళ్ళు కూడా. అసలు ప్రశ్నలు ఉన్నాయా లేదా అన్న మాట్లాడరు, ఏ దానికి అసలు మాట్లాడే పనే లేదు అసలు. క్షమించండి గురుగారు. ప్రశ్నలు ఏం లేవు గురుగారు. అదే ప్రశ్నలు లేవని చెప్పడానికి కూడా ఇంతసేపు పట్టింది ఒక్కొక్కళ్ళకి. ఎవరో ఒకళ్ళు అన్మ్యూట్ చేసి చెప్పలేరా ప్రశ్నలు లేవు అని? ఇంకేమి గురువాక్య పరిపాలన అండి? ఎవరు గురువాక్య పరిపాలన చేస్తున్నారు? అయితే ఒక్కరికి లేదు. చెప్పు ఉండాల్సింది గురుగారు. తప్పైన గురుగారు. పక్కన వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ తప్పు చేశాను గురుగారు. అన్ని అనవసరమైన మాటలు, సమర్థింపులు. ఎవరు చూడమన్నారు పక్క వాళ్ళ కోసం? ఇవన్నీ దొంగ మాటలే. గురువు మాట ముఖ్యమా, పక్కవాడిది ముఖ్యమా? గురువు మీరు పక్కవాడ చూసినన్ని రోజులు మీరు బాగుపడరు, గుర్తుపెట్టుకోండి. ఇదేదో వచ్చి చూపించు. ఎవరు ప్రశ్నలు ఎవరు అన్మ్యూట్ చేయటం లేదు. వదిలేసాయి ఇంకా ఫైల్, ఇంకేం మాట్లాడదు, వదిలేసాయి. ఎవరు నోరు ఎత్తారు కదా ఇప్పుడు, అందరు నోరు మూసుకు కూర్చుంటారు. ఒకళ్ళు మాట్లాడితే చాలు, మిగతా వాళ్ళు ఇక నోరు ఎత్తారు అసలు. అదేం గొప్పతనం? అవసరం లేనప్పుడు మౌనాలు పట్టిస్తారు. అమ్మ ప్రశ్నలు ఏం లేవమ్మా. మాట్లాడొద్దని చెప్పాను. ఇంకా ఇప్పుడు ఎందుకు మాటలు? ఇందా నుంచి మాట్లాడకుండా ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడరు. అవసరం లేనప్పుడు మటుకు అందరు ఒక్కసారి నోరెత్తుతారు. అమ్మా క్షమించండి అమ్మా. మాట్లాడొద్దని చెప్పాను నీకు. అదొకటి బాగా అలవాటైపోయింది. క్షమించండి అంటే ఒక మాట అయిపోయింది. క్షమించమనే పదానికి కూడా అర్థం తెలుసుకోవాలి. రైట్. చదువుతావా? అమ్మా ఇంకొకసారి ఇలా జరగకుండా మేము ప్రయత్నిస్తామమ్మా. క్షమించండి అమ్మా. ధనము పని ఆనందాన్ని స్థాయా. సత్సంగం ముగింపు సమయంలో మనం పఠించే శ్లోకం యొక్క అర్థం ఏమిటో తెలుసుకోవాలని కొందరికి ఆసక్తి ఉండవచ్చు. ఆ శ్లోకాన్ని సాధారణంగా కార్యాల చివర్లో చదువుతారు. ఏ పూజ, జపం, ధ్యానం, వివాహ కార్యక్రమం
శ్రాద్ధాలు చివర పట్టిస్తారు. నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగేనైకం అమృతత్వ మానసుహు. దాన్ని ఎందుకు పట్టిస్తారు? దాని భావం ఏమిటి? మనం ఈ లోకంలో శాశ్వతంగా జీవించి ఉండాలనుకుంటాము, కానీ అది కుదరదు. ఏదో ఒక రోజున ఈ శరీరం నిర్జీవం అవుతుంది. గొప్ప వ్యక్తులు సాధించిన గొప్ప కార్యాలు, గ్రంథాలు, భాషణలు, పెద్ద త్యాగాలు, వాటిని మనం గుర్తించుకుంటాం. వాళ్ళలాగా మనం కూడా అలా సాధించాలనుకుంటాం. భవిష్యత్తు మనల్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటాం. శాశ్వతత్వాన్ని, అమృతత్వాన్ని ఆశిస్తాం. ఇది చాలా మందిలో ఉండే ఒక బలహీనత. కొందరు ప్రఖ్యాతులవుతారు, కొందరు కాలేరు. ఏదో ఒక విధంగా శాశ్వత తత్వాన్ని సాధించగలమని నమ్ముతాం. కానీ మనం నిత్యం జ్ఞాపకం ఉంచుకునే వాళ్ళు ఎవరు? ఎందరో ధనవంతులు, గొప్ప రాజులు మొదలైన వారు ఎంతో మంది ఉండి ఉండవచ్చు. అందరినీ మనం జ్ఞాపకం ఉంచుకోము. ఈ శ్లోకం ప్రకారం కొందరు మాత్రమే శాశ్వతత్వాన్ని, అమృతత్వాన్ని పొందుతారు. ఎందువల్ల? శాశ్వతత్వం. నా కర్మణ నా ప్రజయా ధనేన. వాళ్ళు ధనం వల్ల కానీ, గొప్ప కార్యం చేసినందువల్ల కానీ, సంతానం వల్ల కానీ శాశ్వతత్వాన్ని పొందలేదు. తాము చేసిన త్యాగాల వల్ల శాశ్వతత్వాన్ని పొందగలిగారు. త్యాగానైకే అమృతత్వ మానసుహు. భోగం వల్ల కాదు, త్యాగం అంటే త్యజించడం వల్ల శాశ్వతత్వాన్ని పొందారు. మనం చేసే కార్యాల వల్ల మనకు లాభం చేకూరుతుందని, వివిధ గొప్ప పనులు సాధిస్తే అమృతత్వం కలుగుతుందని భావిస్తాం. ఆ నమ్మిక తప్పని ఈ శ్లోకం చెబుతోంది. అందరము ఏదో ఒక పని చెయ్యాలనుకుంటాం. ఎవరు ఏమీ చెయ్యకుండా ఉండాలని అనుకోరు. సోమరి వ్యక్తిని తాను చెయ్యవలసిన పనిని చెయ్యని వ్యక్తిని విమర్శిస్తాం. ఏదైనా పనిని చెయ్యమంటే అతను సినిమా చూస్తాడు, సమయాన్ని వృధా చేస్తాడు. ఉపయోగకరమైన కార్యాన్ని చేయడంలో కాలం గడపాలని అంటాము. ప్రతి ఒక్కరం జీవనాధారంగా ఒక పనిని చెయ్యాలని భావిస్తాం. ఇతరుల మీద ఆధారపడరాదని అనుకుంటాం. తల్లిదండ్రుల దగ్గర లేదా ఇతరుల దగ్గర డబ్బు అడిగి తీసుకుని బ్రతికేవాడిని సోమరిపోతు అంటాం. ఏ పనిని చెయ్యకపోవడమే గాకుండా అందరూ మంచిదనుకునే విధంగా జీవించడం లేదు. అతని జీవితమే ఫలవంతమైనదిగా భావిస్తాం. కాలాన్ని వృధాగా గడిపే సోమరి అతను. లోకం అలాగే అంటుంది. జ్ఞాని యొక్క ప్రవర్తన. ఒక జ్ఞానిని సరిగ్గా అర్థం చేసుకోకపోతే అతని పట్ల మన ప్రవర్తన అలాగే ఉంటుంది. జ్ఞాని సమయాన్ని వృధా చేస్తున్నాడని అనుకుంటాం. కొందరు భగవాన్ గురించి అలాగే అనేవారు. ఎప్పుడు ఒక చోట కూర్చోనుంటావు, ఏదైనా చెయ్యవచ్చుగా, నీవు పని చెయ్యని సోమరి అని అనేవాళ్ళు. కానీ ఒక అరగంట పాటైనా సరే కదలక కూర్చొని ఉండటం ఎంత కష్టమో మీకు తెలుసా? దేహం యొక్క కదలిక మనసు కదలిక వల్ల జరుగుతుంది. మనసు చలిస్తున్నప్పుడు శరీరం చలిస్తుంది. మనం ఇతరులకు తెలియని విధంగా అతి చురుకుగా ఉన్నప్పుడు వాళ్ళు మనం ఏమీ చెయ్యడం లేదని అనుకుంటారు. పంక అత్యధిక వేగంగా తిరుగుతున్నప్పుడు దాని రెక్కలు మనకు పడవు. పంక కదలక ఆగినప్పుడు మాత్రమే రెక్కలను విడివిడిగా చూడగలుగుతాం. వేగం ఎక్కువైనప్పుడు మనకు గాలి వీస్తుంది, కానీ రెక్కలు అగుపడవు. జ్ఞాని ఆ విధంగా పని చేస్తుంటాడు. నిజంగా పని చేస్తున్నప్పటికీ మనకు ఆ విషయం తెలియదు. స్థిరంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ పంక మాదిరి అతను మనకు కనిపించక
అతి చురుకుగా పని చేస్తుంటాడు. సాధారణ మానవులైన మనకు పని చేయడం అలవాటు. మనం స్థలాలు మారుతుంటాం, చదువుకుంటాం, మాట్లాడుకుంటాం. ఏదో పనికి వచ్చే పనిని చేస్తున్నామని సంతోషపడుతుంటాం. కానీ జ్ఞాని ఏమి చేస్తున్నట్లు అగుపడక చేస్తుంటాడు. అది చురుకుగా చర్య జరుగుతున్నప్పటికీ ఏమీ చెయ్యనట్లు అనిపించే స్థితి. ఈ అసాధారణ స్థితి వల్ల మనకు స్థిరంగా ఉన్నది తోచడం తప్ప పని చేస్తున్నట్లు గోచరించదు. నిరాశ కారణం. జీవితంలో మనకు కొన్ని ఆశలు, కోరికలు ఉంటాయి. వాటిని తీర్చుకోవాలని ఇష్టపడతాం. కానీ ఏదో కారణం వల్ల అది వీలు కానప్పుడు నిరాశకు గురవుతాం. ఇంజనీరు, ఐఏఎస్ అధికారి లేదా శాస్త్రజ్ఞుడు కావాలన్నది సఫలం కాకపోవచ్చు. కనీసం మన తరువాత గుర్తుండే విధంగా మన పిల్లలు అలాంటి సాధించి మన కలలు అలా తీర్చుకుందాం అనుకుంటాం. కానీ కూతురు లేదా కొడుకు అందులో ఆసక్తి లేదు. వాళ్ళు మీ ఇష్ట ప్రకారం ఆ వృత్తి లేదా ఉద్యోగాలు చేయవచ్చు. అలాంటప్పుడు ఏదో ఒక రోజు మీ ప్రయత్నాలు, శ్రమను వాళ్ళు గుర్తించకపోవచ్చు. మీలాగా వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోలేదని పడతాం. అంతేకాకుండా మీ యథార్థ పరిస్థితులను గుర్తెరగకుండా మీరు వాళ్ళలాగా అలా సాధించలేకపోయారన్న అభిప్రాయానికి రావచ్చు కూడా. మిమ్మల్ని మెచ్చుకోకపోవడం అటునుంచి కృతజ్ఞత చూపకుండా మీ పట్ల తృణీకార భావం ప్రదర్శించవచ్చు. ఎందరో అతి సాధారణ తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్ప స్థాయి, ఖరీదైన పబ్లిక్ స్కూళ్లకు పంపడం నాకు తెలుసు. వాళ్ళు పాశ్చాత్య పోకడలను అలవాటు చేసుకొని 13-14 ఏళ్లకు తల్లిదండ్రులను తప్పు పడతారు. చేతులు కడుక్కోకుండా తినడం, ఇతర సామాజిక పద్ధతులను పెద్దవారు పాటించరని విమర్శిస్తారు. తమను ఆ స్థాయికి తెచ్చిన తల్లిదండ్రులనే చిన్న చూపు చూస్తారు. ఆదిశంకరులు కాతే కాంత కాస్తే పుత్రః సంసారో యమతీన విచిత్రః కస్యత్వం వాకుత ఆయాతః తత్వం చింతయ తదియః భ్రాంతః అంటారు. మన పిల్లలకు ఒక్కొక్కరికి తమ అభిరుచులు ఉంటాయి. తాము ఏదో చెయ్యాలని కావాలని అనుకుంటారు. వాళ్ళు సాధించవచ్చు, లేక అలా కాలేకపోవచ్చు. మనం సలహాలు ఇస్తాం. వాళ్ళు ప్రతిదాన్ని పాటించకపోవచ్చు. మన పిల్లల మీద లేదా ధనం మీద మనకు అధికారం లేదని గుర్తించాలి. మన పిల్లల చిన్నతనంలో వాళ్ళపై ఏ అదుపు మనకు ఉంటుంది? చాలా కొంచెం మాత్రమే. వాళ్ళు మాట వినకపోయినప్పటికీ మనమేమి చేస్తాం? అప్పుడు సంతోషిస్తాం, నవ్వుకుంటాం. కానీ బిడ్డ పెరిగిన కొద్దీ అలాగే ప్రవర్తిస్తే మొండివాడని లేదా పెద్దలంటే గౌరవం లేదని అనుకుంటాం. రామాయణాన్ని చదవడం అందుకే ఎంతో ముఖ్యం. అందులో అంతా ఉంది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను అడవికి తీసుకెళ్లి తనను బాధిస్తున్న రాక్షసులను చంపమని ఆజ్ఞాపిస్తాడు. ఆ ఘట్టం తరువాత విశ్వామిత్రుడు అన్నదమ్ములను మిథిలకు తీసుకెళ్లడం, జనకుని సభలో రాముడు శివధనుస్సుని విరవడం తెలిసిన విషయాలే. కానీ జనకుడు తన వాగ్దానం ప్రకారం సీతను వివాహమాడుతున్నప్పుడు వెంటనే రాముడు అంగీకరించలేదు. మొదట తమ తండ్రి దశరథ మహారాజుకు ఈ కబురు పంపి తండ్రి ఒప్పుకున్న తరువాతే వివాహం చేసుకోగలనని రాముడు తెలిపాడు. ఇది ఎంతో గొప్ప విషయం. శ్రీరామునికి తన ధర్మం తెలుసు, తన బాధ్యతలు తెలుసు. అందుకే రామచంద్రుడికి
మూర్తిభవించిన ధర్మమని పేరు వచ్చింది. మన విధులను సక్రమంగా నిర్వర్తించాలంటే శ్రీరాముడి ఆదర్శంగా తీసుకోవాలి. మోక్షం కావాలంటే శ్రీకృష్ణుని పూజించాలని అంటారు. సంసారం విచిత్రం. ఆదిశంకరులు ప్రతి విషయంలో ఆయా అవధులు గుర్తించుకోవాలంటారు. ఈ లోకం బహు విచిత్రమైనది. వ్యక్తికి 23, 24 వచ్చేసరికి తల్లిదండ్రులతో పాటు అన్నదమ్ములు, అక్క చెల్లెలు వస్తారు. వివాహం తరువాత శేష జీవితంలో కొత్తగా వచ్చి చేరిన స్త్రీ పట్ల ఆకర్షణ పెరుగుతుంది. అంతకు పూర్వం లాగా ఇతరుల పట్ల అదే పూర్వపు ఆదరణ ఉండకపోవచ్చు. ఆ తర్వాత పుట్టుకొచ్చిన పిల్లల పట్ల అంతకంటే అనురాగం ఏర్పడుతుంది. అసలు తల్లిదండ్రులు సోదరి సోదరుల కంటే తరువాత జీవితంలోకి వచ్చిన ఆ స్త్రీ ఎవరు? వినిపిస్తోందా అండి? వినబడుతోంది శ్రీమాత, వినబడుతోంది శ్రీమాత. వినిపిస్తుందమ్మా. వినిపిస్తుందండి. వినిపిస్తుందమ్మా. అసలు భార్య ఎవరు? కొడుకు ఎవరు? ఆలోచిస్తే నీవు ఎవరికి చెందుతావు? నీ ఆప్యాయతనలను మార్చుకోవడంలో నీ ప్రయత్నం ఏమైనా ఉందా? నీవు పుట్టాలని అనుకున్నావా? నీవు చెప్పావా? నీ తల్లిదండ్రులను నీవు ఎన్నుకున్నావా? నీ పిల్లలు ఎలాంటి వారు అన్నది నీ కోరిక ప్రకారం జరిగిందా? ఒక కుటుంబంలో నీవు జన్మించిన వెంటనే తల్లి, తండ్రి, తాత, అమ్మమ్మ, అక్క, చెల్లెలు అందరూ అప్పటికే నిశ్చయింపబడ్డారు. మొత్తం పరిస్థితులు నిర్ణయింపబడ్డాయి. ఇలాంటి వాతావరణంలో ఎందుకు పుట్టాను? వేరే పరిస్థితుల మధ్య పుట్టి ఉండొచ్చు కదా. తర్కంతో ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం కుదరదు. పెద్దలు అది ప్రారబ్ధవశాత్ జరుగుతుందంటారు. వీళ్ళందరూ జీవితం మధ్యలో వచ్చిన వాళ్ళని అంటారు. శంకరులు ఎవరికి స్వంతం? ఎక్కడి నుంచి వచ్చావు? ఈ విషయమై ఉత్సాహపడి భార్య, పిల్లలు అంటూ ఎక్కువ లంపట పెట్టుకోవద్దు. అనురాగం చూపడం సరే కానీ విపరీతమైన అనుబంధం పనికి రాదంటారు. అలాగైతే వాళ్ళు లేని జీవితం దుఃఖమయం అవుతుంది. నిజమైన ప్రీతి అంటే అవతల మనిషిని కట్టేసుకున్నడమని భావించరాదు. అలాంటప్పుడు మనం చెప్పేదే, కోరినదే వాళ్ళు చెయ్యాలన్న అభిప్రాయం ఏర్పడుతుంది. చెప్పిన మాట కుమారుడు వినలేదంటే కోపం, అసంతృప్తి కలుగుతుంది. కానీ యథార్థమున ప్రేమ ఉన్న చోట స్వతంత్రత ఉంటుంది. సాధారణ గురువు తనను ఆశ్రయిస్తే ఏదో అంటాడు. అలా తనలో బంధించాలనుకుంటాడు. కానీ జ్ఞాని ఆశ్రయించిన వారి జీవితాన్ని తానే తానను వీలైనంతగా మార్గదర్శన చేస్తూ వాళ్లకు స్వతంత్రంగా జీవించగలగమనే ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. ఆ పరిస్థితుల్లో మనం చేసే పనులను గురువు గారే మనకు తెలియకుండా మనచే చేయిస్తాడు. బహిరంగంగా చెప్పక దారి చూపుతుంటాడు. మామూలు గురువైతే ఇలాగే చెయ్యి, లేకుంటే ఏదో జరుగుతుంది అని భయపెడుతుంటాడు. అనుబంధాలు పనికిరావు. అనుబంధాలు పనికిరావు. వస్తువులు లేదా ఇతర వ్యక్తులతో అనుబంధం పెంచుకోవడమన్నా దాన్ని మనం మానుకోవాలి. డబ్బు విషయానికి వస్తే ఇంకా ఎక్కువ ధనాన్ని పోగు చేసుకొని సంతోషంగా ఉండాలనుకుంటే అది ఎప్పటికీ తృప్తినివ్వదు. ధనం నెమ్మదిగా పనిచేసే విషం లాంటిది. బయటికి ఏమాత్రం తెలియనీయక మనిషిని చంపగలదు.
ఈ కారణం వల్లే సాధువులు గొప్ప గురువులు డబ్బును తాకరు, కానీ ఎవరు మనల్ని ధనాన్ని అసలు సంపాదించాలని చెప్పారు? ఎప్పుడు వారు జీవితం మొత్తం డబ్బు వెంటే పరిగెత్తకండి, మీ అవసరాలను అదుపు చేసుకోండి, ఇంకా మరింత ధనాన్ని పోగు చేయడంలో జీవితాన్ని గడపకండి అని బోధిస్తారు. ఇది మన అందరికీ గుణపాఠం. గాంధీజీ ఏదో సాధారణ కుటుంబానికి చెందినవాడు కాదు. ఆయన తండ్రి దివాన్ ఆ రోజుల్లోనే కుమారుడిని ఇంగ్లాండుకు చదువు కోసం పంపగలిగిన స్తోమత ఉన్నవారు. 40 ఏళ్ల వయసప్పటికి గాంధీజీ ఒక అతి సాధారణ జీవితాన్ని గడపాలని నిశ్చయించుకున్నాడు. కోకొల్లలుగా ధనాన్ని సంపాదించగల సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రజల కోసం నేను ఏమైనా సేవ చెయ్యాలి. కేవలం డబ్బు సంపాదనకు మాత్రమే నా కాలాన్ని వృధా చెయ్యరాదు అని తలచాడు. సృష్టికర్త స్వయంగా నన్ను కాపాడుతాడన్న నమ్మకాన్ని ప్రదర్శించాడు. ఆ ధైర్యంతోనే భగవాన్ మదురై నుండి 15 ఏళ్ల ప్రాయంలోనే తిరువన్నామలై వచ్చేశారు. తమ దగ్గరున్న చాలా కొద్దిపాటి చిల్లర తినుబండారం అక్కడికి చేరిన మొదటి రోజే విసిరి వేశారు. అప్పటి నుండి తన బాగోగుల బాధ్యత పూర్తిగా అరుణాచలేశ్వరునిదేనని నమ్మారు. ఆ విషయమై భగవాన్కు ఏ కోశాన అనుమానం లేదు. ఆ కారణంగా ఇల్లు వదిలేటప్పుడు 5 రూపాయలున్నప్పటికీ ఖర్చులకు 3 రూపాయలను మాత్రమే రైలు ఖర్చులకు తీసుకొని బయలుదేరారు. శరణాగతి అంటే అది అని గుర్తించాలి. ఉన్నత శక్తిపై నమ్మకం. నీవెందుకు చింతిస్తావు? ఆ ఉన్నత శక్తి నీ గురించి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో తనే తీసుకుంటుంది అంటారు భగవాన్. భగవాన్ రమణ మహర్షి శ్రీరామకృష్ణ ఎందువల్ల క్యాన్సర్తో బాధపడ్డారు? ఆ శక్తి వాళ్ళను గురించి సరిగ్గా శ్రద్ధ తీసుకోలేదని మన బోటి వాళ్ళం భావిస్తాం, కానీ వాళ్ళు ఆ వ్యాధి పట్ల ఎలా ప్రవర్తించారో గమనించండి. వాళ్ళు దాన్ని అసలు పట్టించుకోనే లేదు. మనకందరికీ శారీరక మానసిక సమస్యలు ఉండనే ఉంటాయి. అసలు సమస్య అంటూ లేని సమయమే ఉండదు. కానీ భగవంతుని కృపతో మనం వాటిని ఎక్కువ చింతించకుండా ఎదుర్కొంటాము. అవధుల అవసరం. శంకరాచార్యులు అర్థమనర్థం భావయ నిత్యం. జాగ్రత్తగా ఉండండి. ధనం ముఖ్యమే, కానీ ఎక్కువ ధనం ఎక్కువ సుఖాన్నిస్తుందని అనుకోకండి. అధిక ధనం ఉంటే ఈ లోకంలో ఎన్నో సమస్యలు వచ్చి పడతాయి. మన పిల్లలను చూసి కూడా భయపడతాం. అవసరాన్ని మించిన ధనం కష్టాలను తెచ్చి పెడుతుంది. అందుకే మనం అవధులను గుర్తుంచుకొని అవసరమైనంతలో తృప్తి చెందాలి. స్వయం కృషితో సంపాదించుకున్న దానితో సరిపెట్టుకోవాలి. రమణులు కూడా పని సంపాదనల సముద్రంలో పడవద్దంటారు. ఏమి చెయ్యాలో అంతా చేసి తీరిక అంటూ దొరికితే పూజా జపం లేదా ఆ పరమాత్మని గురించిన ధ్యానం చేసుకోమంటారు. నిరంతరం పని చేస్తూ ఉండాలని అనుకోవద్దు. ఈ లోకం ఒక పెద్ద సముద్రం. కృతి మహాదధౌ పతన కారణం. కృతి మహోదధౌ పతన కారణం. కర్మఫలాన్ని బట్టి భగవంతుడు ఆనందాన్ని అందిస్తాడు. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. నా కర్మణ ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసుః. ఋషులు మునులు కర్మల ద్వారా, సంతానం ద్వారా లేదా ధనం ద్వారా శాశ్వతత్వాన్ని పొందలేదు. పరమానందం వీటి ద్వారా కాదు, త్యాగం వల్ల మాత్రమే లభిస్తుంది. అసలు ఈ త్యాగం అంటే ఏమిటి?
చేస్తున్న ఉద్యోగం మొదలైన వాటిని వదిలిపెట్టి అరణ్యంలోకి వెళ్ళిపోవడం కాదు. త్యాగం అంటే మన అహంకారాన్ని, వ్యక్తిత్వ భావాన్ని వదిలిపెట్టడం. అహంకార మమకారాలను ధరించే నివ్వకపోవడమే. మళ్ళా ఇప్పటిది ఇంకొకసారి చదువుతున్నానండి. ధనము పని ఆనందాన్ని ఇస్తాయా? సత్సంగం ముగింపు సమయంలో మనం పఠించే శ్లోకం యొక్క అర్థం ఏమిటో తెలుసుకోవాలని కొందరికి ఆసక్తి ఉండవచ్చు. ఆ శ్లోకాన్ని సాధారణంగా కార్యాల చివరిలో చదువుతారు. ఏ పూజ, జపం, ధ్యానం, వివాహ కార్యక్రమం శ్రార్థాల చివర పఠిస్తారు. నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగేనైకం అమృతత్వ మానసూహ. దాన్ని ఎందుకు పఠిస్తారు? దాని భావం ఏమిటి? మనం ఈ లోకంలో శాశ్వతంగా జీవించి ఉండాలనుకుంటాము, కానీ అది కుదరదు. ఏదో ఒక రోజున ఈ శరీరం నిర్జీవమవుతుంది. గొప్ప వ్యక్తులు సాధించిన గొప్ప కార్యాలు, గ్రంథాలు, భాషణలు, పెద్ద త్యాగాలు, వాటిని మనం గుర్తుంచుకుంటాం. వాళ్ళలాగా మనం కూడా అలా సాధించాలనుకుంటాం. భవిష్యత్తు మనల్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటాం. శాస్త్రతత్వాన్ని, అమృతతత్వాన్ని ఆశిస్తాం. ఇది చాలా మందిలో ఉండే ఒక బలహీనత. కొందరు ప్రఖ్యాతులవుతారు, కొందరు కాలేరు. ఏదో ఒక విధంగా శాశ్వతత్వాన్ని సాధించగలమని నమ్ముతాం. కానీ మనం నిత్యం జ్ఞాపకం ఉంచుకునే వాళ్ళు ఎవరు? ఎందరో ధనవంతులు, గొప్ప రాజులు మొదలైన వారు ఎంతో మంది ఉండి ఉండవచ్చు. అందరినీ మనం జ్ఞాపకం ఉంచుకోము. ఈ శ్లోకం ప్రకారం కొందరు మాత్రమే శాశ్వతత్వాన్ని, అమృతతత్వాన్ని పొందుతారు. ఎందువల్ల? నా కర్మణ నా ప్రజయ ధనేన. వాళ్ళు ధనం వల్ల కానీ, గొప్ప కార్యం చేసినందువల్ల కానీ, సంతానం వల్ల కానీ శాశ్వతత్వాన్ని పొందలేదు. తాము చేసిన త్యాగాల వల్ల శాశ్వతత్వాన్ని పొందగలిగారు. త్యాగానికే అమృతత్వ మానసుహు. భోగం వల్ల కాదు. త్యాగం అంటే త్యజించటం వల్ల శాశ్వతత్వాన్ని పొందారు. మనం చేసే కార్యాల వల్ల మనకు లాభం చేకూరుతుందని, వివిధ గొప్ప పనులు సాధిస్తే అమృతత్వం కలుగుతుందని భావిస్తాం. ఆ నమ్మిక తప్పని ఈ శ్లోకం చెబుతోంది. అందరము ఏదో ఒక పని చేయాలనుకుంటాం. ఎవరు ఏమీ చేయకుండా ఉండాలని అనుకోరు. సోమరి వ్యక్తిని, తాను చేయవలసిన పని చేయని వ్యక్తిని విమర్శిస్తాం. ఏదైనా పనిని చేయమంటే అతను సినిమా చూస్తాడు, సమయాన్ని వృధా చేస్తాడు, ఉపయోగకరమైన కార్యాన్ని చేయటంలో కాలం గడపాలని అంటాము. ప్రతి ఒక్కరం జీవనాధారంగా ఒక పనిని చేయాలని భావిస్తాం. ఇతరుల మీద ఆధారపడరాదని అనుకుంటాం. తల్లిదండ్రుల దగ్గర లేదా ఇతరుల దగ్గర డబ్బు అడిగి తీసుకుని బ్రతికేవాడిని సోమరిపోతు అంటాం. ఏ పనిని చేయకపోవటమే కాకుండా అందరూ మంచిదనుకునే విధంగా జీవించటం లేదు. అతని జీవితమే ఫలవంతమైనదిగా భావిస్తాం. కాలాన్ని వృధాగా గడిపే సోమరి అతను. లోకం అలాగే అంటుంది. జ్ఞాని యొక్క ప్రవర్తన. ఒక జ్ఞానిని సరిగ్గా అర్థం చేసుకొనకపోతే అతని పట్ల మన ప్రవర్తన అలాగే ఉంటుంది. జ్ఞాని సమయాన్ని వృధా చేస్తున్నాడని అనుకుంటాం. కొందరు భగవాన్ గురించి అలాగే అనేవారు. ఎప్పుడూ ఒక చోట కూర్చొని ఉంటావు, ఏదైనా చేయొచ్చుగా, నీవు పని చేయని సోమరి అని అనేవాళ్ళు. కానీ ఒక అరగంట పాటైనా సరే కదలక కూర్చుని ఉండటం ఎంత కష్టమో మీకు తెలుసా?
దేహం యొక్క కదలిక మనసు కదలిక వల్ల జరుగుతుంది. మనసు చలిస్తున్నప్పుడు శరీరం చలిస్తుంది. మనం ఇతరులకు తెలియని విధంగా అతి చురుకుగా ఉన్నప్పుడు వాళ్ళు మనం ఏమీ చేయటం లేదని అనుకుంటారు. పంక అత్యధిక వేగంగా తిరుగుతున్నప్పుడు దాని రెక్కలు మనకు అగుపడవు. పంక కదలక ఆగినప్పుడు మాత్రమే రెక్కలను విడివిడిగా చూడగలుగుతాం. వేగం ఎక్కువైనప్పుడు మనకు గాలి వీస్తుంది, కానీ రెక్కలు అగుపడవు. జ్ఞాని ఆ విధంగా పని చేస్తుంటాడు. నిజంగా పని చేస్తున్నప్పటికీ మనకు ఆ విషయం తెలియదు. స్థిరంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ పంక మాదిరి అతను మనకు అనిపించక అది చురుకుగా పని చేస్తుంటాడు. సాధారణ మానవులమైన మనకు పని చేయటం అలవాటు. మనం స్థలాలు మారుతుంటాం, చదువుతుంటాం, మాట్లాడుతుంటాం. ఏదో ఒక పనికి వచ్చే పనిని చేస్తున్నామని సంతోషపడుతుంటాం. కానీ జ్ఞాని ఏమీ చేస్తున్నట్లు అగుపడక చేస్తుంటాడు. అది చురుకుగా చర్య జరుగుతున్నప్పటికీ ఏమీ చేయనట్లు అనిపించే స్థితి. ఈ అసాధారణ స్థితి వల్ల మనకు స్థిరంగా ఉన్నది తోచడం తప్ప పని చేస్తున్నట్లు గోచరించదు. నిరాశ కారణం. జీవితంలో మనకు కొన్ని ఆశలు, కోరికలు ఉంటాయి. వాటిని తీర్చుకోవాలని ఇష్టపడతాం. కానీ ఏదో కారణాల వల్ల అది వీలు కానప్పుడు నిరాశకు గురవుతాం. ఇంజనీరు, ఐఏఎస్ అధికారి లేదా శాస్త్రజ్ఞుడు కావాలన్నది సఫలం కాకపోవచ్చు. కనీసం మన తర్వాత గుర్తుండే విధంగా మన పిల్లలు అలాంటివి సాధించి మన కలలు అలా తీర్చుకుందాం అనుకుంటాం. కానీ కూతురు లేదా కొడుకుకు అందులో ఆసక్తి లేదు. వాళ్ళు మీ ఇష్ట ప్రకారం ఆ వృత్తి లేదా ఉద్యోగాలు చేయవచ్చు. అలాంటప్పుడు ఏదో ఒక రోజు మీ ప్రయత్నాలు, శ్రమను వాళ్ళు గుర్తించకపోవచ్చు. మీలాగా వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోలేదని నిరుత్సాహపడతాం. అంతేకాకుండా మీ యథార్థ పరిస్థితులను గుర్తిరగకుండా మీరు వాళ్ళలాగా అలా సాధించలేకపోయారన్న అభిప్రాయానికి రావచ్చు కూడా. మిమ్మల్ని మెచ్చుకోకపోవడం అటుంచి కృతజ్ఞత చూపకుండా మీ పట్ల తృణీకార భావం ప్రదర్శించవచ్చు. ఎందరో అతి సాధారణ తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్ప స్థాయి, ఖరీదైన పబ్లిక్ స్కూళ్లకు పంపటం నాకు తెలుసు. వాళ్ళు పాశ్చాత్య పోకడలను అలవాటు చేసుకుని 13-14 ఏళ్లకు తల్లిదండ్రులను తప్పుపడతారు. చేతులు కడుక్కోకుండా తినటం, ఇతర సామాజిక పద్ధతులను పెద్దవారు పాటించాలని విమర్శిస్తారు. తమను ఆ స్థాయికి తెచ్చిన తల్లిదండ్రులనే చిన్న చూపు చూస్తారు. ఆదిశంకరులు కాతే కాంతా కస్తే పుత్రః సంసారో యమతీన విచిత్రః అస్యత్వం వాకుత ఆయాతః తత్వం చింతయ తదీయః ప్రాంతః అంటారు. మన పిల్లలకు ఒక్కొక్కరికి తమ తమ అభిరుచులు ఉంటాయి. తాము ఏదో చేయాలని, కావాలని అనుకుంటారు. వాళ్ళు సాధించవచ్చు లేదా అలా కాలేకపోవచ్చు. మనం సలహాలు ఇస్తాం, వాళ్ళు ప్రతిదాన్ని పాటించకపోవచ్చు. మన పిల్లల మీద లేదా ధనం మీద మనకు అధికారం లేదని గుర్తించాలి. మన పిల్లల చిన్నతనంలో వాళ్ళపై ఏ అదుపు మనకు ఉంటుంది? చాలా కొంచెం మాత్రమే. వాళ్ళు మాట వినకపోయినప్పటికీ మనమేమి చేస్తాం? అప్పుడు సంతోషిస్తాం, నవ్వుకుంటాం. కానీ బిడ్డ పెరిగిన కొద్దీ అలాగే ప్రవర్తిస్తే మొండివాడని లేదా పెద్దలంటే గౌరవం లేదని అనుకుంటాం. రామాయణాన్ని చదవటం అందుకే ఎంతో ముఖ్యం. అందులో అంతా ఉంది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను అడవికి తీసుకెళ్లి
తనను బాధిస్తున్న రాక్షసులను చంపమని ఆజ్ఞాపిస్తాడు. ఆ ఘట్టం తర్వాత విశ్వామిత్రుడు అన్నదమ్ములను మిథులకు తీసుకెళ్లటం, జనకుని సభలో రాముడు శివధనుస్సును విరవటం తెలిసిన విషయాలే. అని జనకుడు తన వాగ్దానం ప్రకారం సీతను వివాహమాడమన్నప్పుడు వెంటనే రాముడు అంగీకరించలేదు. మొదట తమ తండ్రి దశరథ మహారాజుకు ఈ కబురు పంపి తండ్రి ఒప్పుకున్న తర్వాతనే వివాహం చేసుకోగలనని రాముడు తెలిపాడు. అది ఎంతో గొప్ప విషయం. శ్రీరామునికి తన ధర్మం తెలుసు, తన బాధ్యతలు తెలుసు. అందుకే రామచంద్రుడికి మూత్రీభవించిన ధర్మమని పేరు వచ్చింది. మన విధులను సక్రమంగా నిర్వర్తించాలంటే శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలి. మోక్షం కావాలంటే శ్రీకృష్ణుని పూజించాలని అంటారు. మిగతాది రేపు అవుతాను మళ్ళా. ఓకే, శుభం భూయాత్. స్వస్తి. నమస్తే అమ్మా.